వెల్కమ్ టు ప్రజాచైతన్యం. నేను మీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కలిసి వస్తుంది, సీఎం జగన్ గారిని ఓడిస్తామంటున్నారు. మరి గోదావరి జిల్లాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తే కొన్ని వేల మంది భారీ బహిరంగ సభలకు వచ్చారు. మరి ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గెలుపోవటంలో ఎంత సీఎం జగన్కి ప్లస్సా మైనసా గోదావరి జిల్లా ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. సీఎం జగన్ గారు మళ్ళీ గెలుస్తారా? మళ్ళీ గెలుస్తారండి. 24 మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గోదావరి జిల్లాలో పోలవరం పూర్తి చేయలేదు, ఎలా గెలుస్తారు? మరి పోలవరం పూర్తి చేసింది మేమేనండి. ఆయన ఏం చేశాడు? ఏ పార్టీ చేసింది? జగన్మోహన్ రెడ్డి చేశాడు మొత్తం పోలవరం ప్రాజెక్ట్. పోలవరానికి పూర్తిగా నిర్వహించాలి. కాలతో అవ్వాల్సిన పనే వచ్చింది చంద్రబాబు నాయుడు. పోలవరంలో డబ్బులు దెబ్బతో పట్టింది చేసుకుంటే పోలవరం క్లియర్ చేస్తున్నాడు. అంటే పోలవరం ఇప్పటి వరకు పూర్తి కాలేదు, రైతులకు నీళ్ళు అందలేదు, అంటే ఆనకట్ట కట్టలేదు. మరి ఇప్పుడు రైతులు ఎలా ఓటేస్తారంటారు? ఆ రైతులను తీసుకెళ్ళి చూపించమని ఇది వరకు బస్సు చూపించాడు చూడండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ రైతులకు చూపించమనండి. వాళ్ళ కళ్ళు ఏమో పనుతుందో లేదో. మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మామూలు రోడ్డు తిరుగుతాడు మా నాగమల్లి పనే ఉందండి అని. అది టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం సాధిస్తుంది అంటున్నారు. ఏమన్నా రోడ్డు అమ్మ దిగు 90 చెప్తారు. అది కాదు కావాల్సింది, మనకు పని అయిందా లేదా, పని చేస్తున్నాడా లేదా. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన మళ్ళీ జైల్లో పెట్టేస్తాడు అని ఒకడో ఏం పెడతాడు. 94 కోట్లు ఉంది అక్కడ. సంక్షేమ పథకాల పేరుతో పేద ప్రజలకు ఉచితంగా పంచి పెడుతున్నాడు తప్ప అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు అంటున్నారు. మరి మొత్తం ఏమీ లేకుండా చేశాడు. ఫినిష్. ప్రజలకు నాకు కావాల్సింది అలా చేశాడు. ప్రజలకు కావాల్సింది ప్రతి ఆడదానికి ప్రతి దానికి ఏమవసరం అది చేశాడు. ప్రతి పిల్లవాడికి చదువుకుండా చేశాడు, ప్రతి పిల్లకి చదువుకుండా చేశాడు. ఇంకా అంతకంటే ఏంటండి? వీళ్ళు ఏమైనా చేశారా? 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కానీ ఈ తెలుగుదేశం కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ కేసు పెట్టారు అంటున్నారు. మరి అక్రమ కేసు ఆయన పెట్టాడు, ఈయన పెట్టలేదు. 28 కేసులు తప్పుకుని ఇప్పుడు దొరికాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మీద కేసే లేదు. కేసు పెట్టాడు, కొట్టేశారు, వచ్చాడు, బయటకు వచ్చాడు, అంతే. సభాసు గారు నిలబడ్డాడు, నెగ్గాడు, మళ్ళీ నెగ్గుతాడు. మరి వృద్ధులకు 3000 పెన్షన్ ఇస్తానని ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇస్తున్నాడు కదా, 2750 రూపాయలు ఇస్తున్నాడు. మిగిలిన 250 ఇస్తాడు. అయ్యో అన్నీ ఒకసారి అన్న వారసుగానే ఒకసారి ఆరిపోదు, ఒకసారి తినలేడు. అన్ని మెతుకుల్ని పదులు చూడలేడు. పెంచుకుంటూ వెళ్తున్నాడు. వాగ్దానం నెరవేర్చాడు మొత్తం అన్ని. పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసిపోయింది. మరి వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఏమైనా చూపే ఉంది? గోదావరి జిల్లాలో గెలిపోవడం డిసైడ్ చేసే వాళ్ళిద్దరిని పలకే ఎక్కమని ఊరేగిస్తామని. వాళ్ళిద్దరిని పలకే ఎక్కుతాం మళ్ళీ వాళ్ళు పలక ఎక్కుతానండి. ఇంకా వాళ్ళ కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవడు కొట్టేవాళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ వస్తే కొన్ని వేల మంది ప్రజలు చూడడానికి వస్తున్నారు కదా. కోపడే పాలకాళ్ళు కోపడే. దాని వల్ల ఏమవదో పని. ఓట్లేసి వాళ్ళు ఓట్లు వేయాలి. అది వంగవీటి రంగా గారిని చంపింది చంద్రబాబు గారు. మరి అటువంటి వ్యక్తితో పవన్ కళ్యాణ్ కలిసారు. మీరు కాపులు నమ్మే పరిస్థితి పవన్ కళ్యాణ్. హరిరామ జోగ అన్నాడు, ఇవాళ మాట తప్పుతున్నాడు. హరిరామ జోగ మేము మాట తప్పం. మోహన్ రంగ చంపినాడు ఎవడో ఆడే చెప్పాడు. మరి యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, కాపు యూత్ అంతా. మరి లేదు, అది క్యాన్సర్ ఉంటుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అప్పుడు సపోర్ట్ చేశాడన్నా అప్పుడు తోడు భద్రైపోయింది. ఏం చదువుకున్నారు? డిఎడ్. మీకు ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం ఉందా? వాలంటీర్ చేస్తున్నాను. వాలంటీర్ చేస్తున్నారా? మీ వాలంటీర్ల వల్ల మహిళలకు ఇబ్బంది పెడుతున్నారు, నిజమేనా? ఎక్కడైనా ప్రూఫ్ చూపించారా ఇబ్బంది పెడుతున్నట్టు? పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. మరి ఎవరో ఏదో అన్నారని కాదు, ఎక్కడైనా ఫలానా జరిగిందన్న ప్రూఫ్ ఉందా? ఇప్పుడు నేను వాలంటీర్ని 4 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మద్దూరు మాది, కొవ్వూరు మండలం. ఎక్కడైనా ఒక్క మహిళ మద్దూరులో మా ఊర్లో ఒక మహిళను ఒక వాలంటీర్ అయినా వేధించినట్టు కానీ ఎక్కడైనా ప్రూఫ్ ఉంటే చూపించమనండి. మీకు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, మీకు అంత అన్యాయం చేస్తున్నారు సీఎం జగన్ గారు అంటున్నారు. మరి అది మేము సాయం చేస్తాం, అది సేవ. అది మేము ఉద్యోగం మాకు కావాలి వాలంటీర్ అని మేము సేవ చేస్తామని మేము వచ్చాం. సేవ చేస్తాం ప్రజలకే అని మేము వచ్చాం. జగన్ గారు తరపున ఆయన పెట్టారు మమ్మల్ని. అంతేగాని మాకు ఈ ఉద్యోగమే 5000 అని అయితే మేము వృద్ధిలోకి రాలేదన్నా. మేము ప్రజలకు సాయం చేస్తామని వచ్చాం. ఎందుకంటే 5000 రూపాయలు మాకు అది గౌరవ వేతనం అంతే. అది జీతంతో భావించట్లేదు. నేను డిఎడ్ చేశాను. నేను ఏ స్కూల్కి వెళ్ళినా 20,000 నాకు శాలరీ పర్ మంత్. కానీ ఇది ప్రజా సేవ అనేది ఎవరికో కానీ రాదని, అది అదృష్టం అనేది ఎక్కడికో. ఇప్పుడు అంబేద్కర్ కొటేషన్ ఉంటుంది, నీలో జీవిస్తే నీ కోసం జీవిస్తే నువ్వు ఒక్కడిలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అంటే గౌరవేతనం సరిపోతుంది, గౌరవేతనం సరిపోక ప్రజలతో డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. మరి ప్రజల దగ్గర లంచానికి తావు లేకుండా పెట్టిదే వాలంటీర్ వ్యవస్థ. ఇంకా ఇక్కడ ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటున్నామని కానీ ఎవరైనా ఎక్కడైనా
చిన్న చిన్న మిస్టేక్స్ జరగవచ్చు, అక్కడక్కడ ఉంటారు కొంతమంది. కానీ వాలంటీర్స్ అందరూ అలాంటి వాళ్ళు కాదన్నా. 2,50,000 మంది ఉన్నారు. ఇప్పుడు దాకా 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, తర్వాత సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కే. ఒక పార్టీ నాయకులు కానీ ఎంటర్ అవ్వడం లేదు. తర్వాత ఇంకెవరో కూడా మా పెద్దలు వచ్చి ఆడికి పెట్టి ఈడికి పెట్టి అంటలేదన్న. అర్హత ఉన్న ప్రతి ఒక్కడు కూడా అది 18,000 చేయొత్త డబ్బులు 45 నుంచి 60 సంవత్సరాల వరకు. ఇప్పుడు వేస్తున్న కాపన్ వేస్తాం 45 నుంచి 60 సంవత్సరాల వరకు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న కొన్ని ఉంటాయి రెస్ట్రిక్షన్స్, కారు, కరెంటు బిల్లు అవి ఉన్న వాళ్ళకి రావనేసి. మిగతా వాళ్ళకి ఎవరైనా ఇనెలిజిబుల్ ఉంటే వాళ్ళకి మళ్ళీ వేస్తున్నారు పథకాలు అయితే ఆగటం లేదన్నా. అది సంక్షేమం అలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ వ్యతిరేక ఉంది, కానీ ఇంకా ఎన్నికలు రాలేదు కాబట్టి ఇంకా ప్రభుత్వ వ్యతిరేక బయటపడలేదు. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక బయటపడుతుంది. ఖచ్చితంగా సీఎం జగన్ గారిని ఓడిస్తామంటున్నారు. ఒక వాలంటీర్గా ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేశారు, మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది గెలుపోవడం గురించి? చూద్దామన్నా, ఇంకా ఎంత ఉంది? 6 నెలల్లో ఎవరేంటో అనేది అంతా బయటపడదే. ప్రజల ఓటుతోనే సమాధానం చెప్తారు. మనం మాటలతో చెప్పేది కదా, అది ప్రజలు ఓటుతో సమాధానం చెప్తారు. ఖచ్చితంగా 175కి 170 సీట్లు జగన్మోహన్ గారు నెగ్గి చూపిస్తారు. 175 కన్ఫర్మ్ సీట్లు కన్ఫర్మ్. మాది మద్దూరు గ్రామం, కొవ్వూరు నియోజకవర్గం. ఈరోజు చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, అభివృద్ధి లేదు, నన్ను గెలిపించండి, నేను చేస్తాను, నేను సత్తా చూపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటే ఆయనకు 15 సీట్లు ఇస్తాను అన్నారు. 15 సీట్లకే సీఎం అయిపోతాడా చెప్పండి? అంటే సీఎం జగన్ అరాచక పాలన చేస్తున్నారు. సీఎం జగన్ ఓడించడానికి నేను పొత్తుతో వస్తున్నాను అంటున్నారు. అరాచక పాలన అయితే ఇంత జనాభా ఎందుకు వస్తారన్నా? ఎంత జనాభా వచ్చారు? డబ్బులు ఇచ్చి తోలేరు తప్ప, లేకుంటే వచ్చేవాళ్ళు కాదంటూ టీడీపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు విమర్శలు చేస్తున్నారు. నేను నా సొంత డబ్బులు పెట్రోల్ కొట్టించుకుని బండి వేసుకుని వచ్చాను ఇక్కడికి. ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు రుజువు తెలిపించమను. ఉత్తు మాటలు ఎవరైనా మాట్లాడతారు, దానికే ఉంది. ఎన్నైనా మాట్లాడదాం. మొన్నటిదాకా ఒక విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఒకవేళ కొంతమందికి బాధ వచ్చినా రావచ్చు. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని రోడ్డు మీద తొంగుని రికార్డ్ డాన్సులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆనాడు కాపు నాయకుడే ముద్రగడ్డ పద్మనాభం గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈయన అసలు నోరు ఎందుకు మెదపలేదు? అప్పుడు కాపులు గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పుడు గుర్తు వచ్చిందా? చిరంజీవి గారిని కూడా ఒకసారి అరెస్ట్ చేయరు, అప్పుడు గుర్తు రాలేదు. సొంత అన్నగారిని అరెస్ట్ చేస్తేనే గుర్తు రాలేని ప్రేమ ఇప్పుడు ముసలోడిని ఒకరిని అరెస్ట్ చేస్తే వచ్చిందా ప్రేమ? ముసలి కన్నీరు కారుతున్నాడు. ఇప్పుడు మేము పొత్తులు అన్నాడు. మొన్నటిదాకా నేను ఒక్కడనే మీకు అందరికీ న్యాయం చేస్తాను అన్నాడు. ఇప్పుడు మహా పంచుకుంటే ఆయనకు మహా వస్తే 15 సీట్లు ఎన్నో ఇస్తాను అంటున్నారు. ఆ 15లో ఆయన మొన్నే రెండు సీట్లు పోటీ చేసినా డిపాజిట్లు రాలేదు. ఇప్పుడు ఆ 15 సీట్లలో డిపాజిట్లు వస్తాయో లేదో తెలియదు. ఇంకెక్కడ చేస్తాడు ప్రజలకు న్యాయం? గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే గెలిచే అవకాశం ఉందంటారా? అస్సలు సమస్యలు, డిపాజిట్లు కూడా రావు మా ఏరియాలో. మాది గోదావరి జిల్లా. ఇంతకుముందు పశ్చిమ గోదావరి, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఎన్ని నియోజకవర్గాలు పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు. ఇప్పుడు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, కన్ఫామ్ గా చెప్తున్నాం. అంటే పోలవరం ప్రాజెక్టే పూర్తి చేయలేదు, మరి ఎలా గెలుస్తారు? మరి పోలవరం ప్రాజెక్టు 90% అయిపోయింది. వెళ్ళి చెక్ చేసుకోనండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్సు యాత్ర పెట్టుకుని ఉన్న రూపాయలన్నీ ఖర్చు పెట్టి అప్పుల పాలు చేసి అందరినీ తీసుకెళ్ళి అక్కడ చూపించుకున్నాడు. ఇప్పుడు చూపించుకోమనండి, వెళ్ళి ఎంతవరకు అయ్యిందో తెలుస్తుంది. మాటలు ఎవడైనా మాట్లాడేస్తాడు, దానికే ఉంది. అక్కడికి వచ్చి చూడమనండి. 90% పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ఇంకా త్వరలో అది కూడా పూర్తి అయిపోద్ది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికను మీరు స్వాగతిస్తారా? మేము ఎప్పుడూ స్వాగతించాం. ఇప్పుడు ఎవరైనా పోటీ చేసి దమ్ముంటే రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేయాలి. సింహం కాబట్టి సింగిల్గా వచ్చింది. గుంట నక్కలు 100 వస్తాయి, సింహం ఎప్పుడు సింగిల్గానే అవుతుంది. ఇందాక మీరు అన్నారు కదా మాట్లాడేటప్పుడు, అంటే జంతువులతో పోలుతున్నారని. అది అడవిలో సింహం రాజు, ఆంధ్రాలో జగనే రాజు. సీఎం జగన్ దగ్గర ఆర్థిక సొమ్ము ఎక్కువ ఉంది, మేము అతన్ని ఓడించలేము, అతన్ని తట్టుకొని మేము నిల్చోలేము. అతన్ని తట్టుకొని నిల్చోవాలంటే మేము కలిసి రావాలని నిర్ణయించాం. అందులో పోగానే మేము కలిసి వస్తున్నాం. మేము కలిసి వచ్చి తప్పేంటి అంటున్నారు? కలిసి వస్తామేటన్నా, నీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయి. కలిసి రావడం ఏంటి? ప్రజాబలం లేనప్పుడు 100 మందిని కలుపుకున్న గుంట నక్కలు 100 వస్తాయి.
ఎప్పుడు సింగిల్ గా పోటీ చేసి దమ్ముంటే మాటలు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, అందుకే అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అందులో పోగానే మేము సింగిల్ గా రావట్లేదు, కలిసి వస్తున్నాం అంటున్నారు. ఎవరి మీద అక్రమ కేసులు ఎవరి మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు మీద పెట్టారని మీ రాష్ట్రం అంతా కోతలు పోతుంది. అది వాస్తవం లేదు. ఇప్పుడు మేమున్నా మా మీద పెట్టమని కేసులు ఎవరైనా పెడుతున్నారా? ఏదైనా తప్పు చేస్తేనే కేసు పెడతారు ఎవరైనా. ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టే జైల్లో పెట్టారు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేసిన ఎన్నోసార్లు స్టేలు తెచ్చుకున్నారు, బయటికి తప్పుకున్నారు. ఇప్పుడు స్టేలు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇంకా ఎంతో కాలం దాగదు తప్పు చేసుకున్న వాడికి. గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నమ్మి మెజారిటీ కాపులు అతని వెంట వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ వెళ్తే ఎన్ని సీట్లలో పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు గెలిచే అవకాశం ఉంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో. మొన్నటిదాకా ఓ సీట్ వచ్చింది, ఇప్పుడు ఆ సీటు కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఎన్ని నమ్ముకున్నా అది తెలుగుదేశంతో కలపడం వల్ల మొత్తం ఈసారి మొత్తం గుండు సున్నాయే. హీరో కాబట్టి అందరూ వస్తారన్న చూడటానికి. చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఎంతకంటే ఎక్కువ జనాభా వచ్చారు. ఓట్లు వేసారా? వేయరు. ప్రజాభిమానం ఉన్న వాళ్ళే ఓట్లు వేస్తారు. జగన్ గారు ఎప్పుడైనా సీఎంఏ. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గోదావరి జిల్లాలో గెలుపోవడం నిర్ణయించే అవకాశం ఉందంటారా? లేదండి. ఎందుకు లేదంటున్నారు? మెజారిటీ కాపులు ఉన్నారు కదా, మెజారిటీ కాపులు ఉన్న చోట పవన్ కళ్యాణ్ వెంట కాపులు వెళ్తారు కదా. మరి అంటే కాపు ఓటేయండి. ఇప్పుడు కాపు వేస్తాం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా వేస్తాను? పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం. ప్రతి వాడు టీడీపీ ఓటు కానీ, జనసేన ఓటు కానీ, వైసీపీ ఓటు కానీ అందరికీ ఒకే సామాన్యంగా న్యాయగతం జరుగుతుంది. ఇక్కడ ఒకే సామరస్యంగా పార్టీలో కుల భేదాలు చూస్తలేదు, పార్టీ చూస్తలేదు. మేము ఏం చూడకుండా ప్రతి ఒక్కడికే న్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ పార్టీలో. మరి గోదావరి జిల్లాలకి ఆయువు పట్టు పోలవరం. మరి పోలవరం ప్రాజెక్టే పూర్తి చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటున్నారు. మరి ఎలా గెలుస్తారు? మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు కదా, 90% పూర్తి చేస్తారంటున్నారు. మరి 90% 100% అవుద్ది, కానీ టైం పడుతుంది. మన మాట్లాడేంత విలువ కాదండి. సామరస్యంగా సక్రమంగా అన్నీ అవుతాయి. ఏ పనులు ఆపుతులా. ఇప్పుడు నవరత్నాల పథకంలో ఒకటి ఆపింది జీవించండి, అన్నీ ఆయన అన్న మాట ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. నవరత్నాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతలు అవుతున్నారు అంటున్నారు. సోమరిపోతలు ఎందుకు అవుతామండి? పల్లెకి వెళ్ళి కూడా పల్లెకి వెళ్తాం మాంతలేదా? ఏ రకంగా మాంతలేదు? ఏ రకంగానే మాంతలా. పల్లెకి వెళ్ళి కూడా పల్లెకి వెళ్తున్నాడు, ఫ్యాక్టరీకి వెళ్ళి కూడా ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేస్తాం మాంతలా. ఏ రకమైన పనులు అన్నీ అలా చెబితే జనం తినేసి కూర్చుని ఎందుకు పని చేయని అదలు వాదన ఎంత ఇది. అదండి. ఒక యువకుడిగా చెప్పండి, పవన్ కళ్యాణ్ వెంట యువకులు వెళ్ళే అవకాశం లేదంటారా గోదావరి జిల్లా? ఏమంటే నేను కొమ్మోడిని. పవన్ కళ్యాణ్ గారు మన తణుకులో వారాహి యాత్ర పెట్టారు. అభిమానంగా ఏదో సినిమా ఇండస్ట్రీ ప్రకారం చొత్తకిల్లా అంతే. కొమ్మోడు టీడీపీలో ఉండాలి, రెడ్డి వైసీపీలో ఉండాలి, కాపోడు జనసేనలో ఉండాలి, ఇదేమీ లేదు. ఏ పార్టీ అయినా సరే మాకు ఒకటే. మేము వైసీపీ వచ్చిన తర్వాత మేము పార్టీ చూసలా, కులం చూసలా. మా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్ని సదుపాయాలు చేస్తున్నాం. లేదు అసలు. కమ్ములపై కక్ష కట్టి ప్రవర్తిస్తున్నారు. కొమ్మోడు అని చెప్తున్నా. ఏ రకంగా కక్ష పెట్టారు? అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు కదా కమ్మనేతనైనా. ఏమండి? చంద్రబాబు గారిని ఎవరు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ప్రభుత్వానికి సంబంధం ఏంటది? సిబిఐకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కేసు రుజువు అయిందా? అవలా. ఆ రకంగానే తప్పు చేసినోడు జైల్లో ఉంటాడు, తప్పు చేయనోడు బయట ఉంటాడు, అంతేగా. చంద్రబాబు గారిపై అక్రమ కేసులు పెట్టారు. అందులో భాగంగానే చంద్రబాబు గారికి భరోసాగా నేను అతనితో కలుస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్. మరి కలుస్తారండి. కొట్టుకోవడం వాళ్ళ ఇష్టమే, తిట్టుకోవడం వాళ్ళ ఇష్టమే. టీడీపీకి గత 2019 కాకుండా 19 ఎలక్షన్లో సెపరేట్గా పోటీ చేసినప్పుడు టీడీపీకి సిగ్గుందా అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. అది లేనిది ఇవాళ ఆయనతో కలుపుతాను అంటున్నాడు. నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలు మాట్లాడినారు. వీళ్ళతో కలిపి పోటీ చేస్తున్నారు అంటే ఏంటిది? పైకి మనకి జనం పెచ్చోళ్ళండి. వాళ్ళల్లో ఒకటే, టీడీపీ జనసేన ఒకటే. పైకి జనం ఈ పెచ్చోళ్ళు అంతే. ఇంక చెప్పాల్సింది 2014లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి అప్పుడు గెలిచాయి. మరి 2024లో కలిసి పోటీ చేయబోతుంది. ఇప్పుడు గెలిచే అవకాశం కలిసినా కానీ మమ్మల్ని పీకిదేలే, మేమే నెక్కుదాం. యువతకు ఉద్యోగాలు వేయలేదు, రోడ్లు సరిగ్గా వేయలేదు, అభివృద్ధి చేయట్లేదు. మరి ఇట్లాంటి సమయంలో ఎందుకు మీరు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు? ఏ రకంగా గెలుస్తామండి? మేము అన్నదే చేసాం, చెప్పిందే చేసాం. వేరేదేం చేయలేదండి. మేము చెప్పిందే చేసాం, ప్రతిదీ కూడా ఇచ్చాం.
ఇదివరకు పెన్షన్లు కానీ 200 ఇచ్చేవారు, 1000 ఇచ్చేవారు. పంచాయతీ ఆఫీసులు కూడా 4 రోజులు 5 రోజులు కూర్చునేవారు. ఇవాళ తెల్లగడ 4ంటికి 5ంటికి వాలంటీర్లు ఇది చేసి తలుపు కొట్టి ఇస్తున్నామండి. దాని తగ్గట్టు కొట్టి ఇదివరకు మనకి ఏదైనా పని ఉంటే మండలం ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాల్సి వచ్చేది. ఇవాళ మండలం వాలంటీర్ మనకి వచ్చి పని చేస్తున్నాడు దగ్గరుండి. ఏ పని అయినా సరే అది పెట్టింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటారు, ఓడతారంటారు? ఏమంటే ఆయన కూడా కలిసి పోటీ చేసినా గెలుపోవడం అనేది అసంభవం అండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, ఏ పక్కా సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అవుతారు. సీఎం జగన్ రాయలసీమ జిల్లాలకే చేశారు కానీ ఇటువైపు ఏం చేయలేదు అంటున్నారు. సీఎం జగన్ రాయలసీమ జిల్లాలకే మంచి చేశారు కానీ గోదావరి జిల్లాలకు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఏం చేయలేదు అంటున్నారు. ఎందుకు చేయలేదండి? ఏ రకంగా చేయలేదు చెప్పండి. ఇప్పుడు సెంటు స్థలం ఏ రకంగా సరిపోతున్నారు? టౌన్లో సెంటు స్థలం ఇచ్చారు, టౌన్లో సెంటు స్థలం అనేది శ్మశానంగా సరిపోతున్నారు. మనకు కావాలని 6 అడుగుల భూమి. సెంటు స్థలం చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అప్పట్లో ఎందుకు ఇవ్వలేకపోయాడు? సెంటున్నర ఇచ్చారు పల్లెటూరులో, దేని తగ్గడే దాని దగ్గర ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయాడు? అమ్మ మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు శ్రీదేవి అండి, మాది రాజమండ్రి కాతేరు మండలం అండి. అమ్మ రాజమండ్రిలో ఎవరికైనా 2014 నుంచి 2019 స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చాయమ్మా? ఉద్యోగాలు వచ్చినాయి సార్. చాలా అంటే జగన్ ప్రభుత్వంలో వచ్చిన కానీ ఉద్యోగాలు వచ్చినాయండి. ఇదివరకు ఎవరికి ఉద్యోగాలు లేడీస్ అలాగా తెలియదు కూడా అండి ఎవరికి. 2014 నుంచి 2019 స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతకు స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పించామని చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు. మరి అదేం లేదు సార్, అన్ని ఉట్టి మాటలు సార్. ఎవరికి ఉద్యోగాలు అయితే లేరండి. ఆడవాళ్ళు ఇంటికే ప్రమత్తం అయిపోయారండి వంటటందుకే. ఇప్పుడు జగన్ గారు వచ్చాక ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చారండి. భర్తలు కూడా స్థిరం లేని వాళ్ళు ఈ ఉద్యోగాలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని జీవితాలు కాపాడుకుంటున్నారండి. మీ ఇంట్లో రాకపోయింది 2014 నుంచి 2019 వరకు మీ చుట్టుపక్కల ఇంట్లో ఎవరికైనా పిల్లలకు వచ్చిండొచ్చు కదమ్మా? ఎవరికి లేదు సార్. ఎవరికైనా వచ్చినాయి ఏంటంటే చెప్తారమ్మా. వాళ్ళు మేము ఉంటున్నాం కదా సార్, మా ఏరియాలో ఉంటున్నాయి. జాడాలు ఉంటుంది, ఇప్పుడు వారంటీలు ఉన్నారండి, వేరే వాళ్ళు ఉన్నారు. వచ్చిన 5,000తో కూడా వాళ్ళ సంసారాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారండి. చాలా మంది ఉన్నారు కానీ మా పక్క వాళ్ళు ఉన్నారు చూస్తున్నాం కదా సార్. అదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటే ఏమీ లేదండి. ఈ కరోనా వచ్చిందంటే, ఇప్పుడు ప్రభుత్వంలో కరోనా వచ్చిందంటే చాలా దెబ్బతిని ఉన్నదండి మన ప్రభుత్వం. దాన్ని కూడా తట్టుకొని రోడ్లనగా ఇయ్యనగా అని చెప్పిన పథకాలన్నీ నెరవేరుస్తున్నారంటే రికార్డ్ బ్రేక్ చేశారు. ఎవరు కూడా అలా చెయ్యలేదు ఇప్పటికొచ్చి. అదండి మరి అలా అంటున్నారంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏమనాలో వాళ్ళు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ కళ్ళన్నారు, ఇప్పుడు కలుస్తానంటున్నారు. రాజకీయం ఏంటో అర్థం కావట్లేదు, మాకే అర్థం కావట్లేదు అసలు. ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు ఏంటేటో రాజకీయం. పవన్ కళ్యాణ్ అంటే మెజారిటీగా కాపులు ఎక్కువ ఉన్నారు. మరి గోదావరి జిల్లాలో కూడా కాపులు ఉన్నారు. మరి కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ వెంట వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు. కాపులు ఒక్కలు ఉంటే గెలిచేస్తారా సార్? అదే పార్టీ సపరేట్ చేయడం, గొడవలు పెట్టడం, గోల్ చేయడం. కాపులు ఒక్కళ్ళు విడదీస్తే అయిపోద్దండి. మరి చెట్టు బజ్జీలు, ఎలములు, ఎస్సీలు, మాల మాతీలు అందరూ మనుషులు కాదండి. వీళ్ళందరూ సపరేట్ చేయడమే కదా, గొడవలు పెట్టడమే కదా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, బ్రిటిష్ వాళ్ళు కాదు వీళ్ళే గొడవలు పెడుతున్నారు. మనకి కొట్లాడుకుని సావంటారు మీరు మేము బాగానే ఉంటామని. ఇది చాలా తప్పు సార్. అది ఎప్పుడు సపరేట్ మేము కాపులు, మేము ఎలవలు, మేము చౌదరీస్ ఎప్పుడు సపరేట్ చేయలేదండి. అంతేగాని మేము కాపులు ఒక్కరుంటే అయిపోద్దండి. వాళ్ళు సపరేట్, వాళ్ళు మాలాట మనుషులు, మేము ఆలాట వాళ్ళమే. వాళ్ళకి ఇచ్చి వీళ్ళు, వాళ్ళకి మాకు ఇచ్చి వీళ్ళు. కాపులు అయితే కాపులు ఒక్కరు సపరేట్గా ఒక ఊరు ఉందండి. వాళ్ళకి వేరే మంగళం ఉండరా, మాలు ఉండరా, ఎస్సీలు ఉంటారు. ఎవరు లేకుండా వాళ్ళ పనులు చేసుకుంటారా, లేకుండా మా పనులు మేము చేసేసుకుంటామా? అది అంటే అది సపరేటే చేయకూడదు సార్. అది మాట్లాడకూడదు, కాసు అంటే మాట్లాడకూడదు అసలు. ఎంపీ భరత్ గారు కూడా ఏం పని చేయట్లేదు అంటున్నారు. లేదు, భర్త గారు పని చేయకపోతే మేము ఎందుకండి? మా ఇంట్లో మనిషి ఆయన ఏమైనా మెచ్చుకోవడానికి, ఆయన పని చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది భరత్ గారు కనీసం పేద ప్రజలకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు అందుబాటులో కూడా ఉన్నారు. ఆయన ఓన్లీ కార్లో తిరుగుతారు, షికార్లు చేస్తారు, అంతే తప్ప ఇంకేం లేదంటున్నారు భర్త గారు. ఏం మనిషి కారులో తిరుగుతున్నాడండి. ఆయనకు భర్త గారు అంటే ఎంపీ అంటే ఆయనకు గవర్నమెంట్ ఒక వాదా ఇస్తుంది. ఆయన కార్లో తిరుపతి నడిచి వస్తే ఆయన ఏమైనా చేస్తాను. మామూలు మనిషి కంటైనర్లు తిరుగుతున్నారండి, కంటైనర్లు ఉన్నారండి. మా ఇదిలో 3-4 వాళ్ళు వస్తున్నారండి కారులోని. భర్త గారు వస్తారు, ఆరా తప్పేముందండి? కారులో వస్తే తప్పేముంది? కారులో తిరగరా? కారులో తిరిగి తప్ప ఏమని? అదేం తప్పు? పడుకున్నవాడు కారు తిప్పుకుంటున్నాడు. ఎంపీ అంటే కారులు తిరగడం తప్పేం కదండి. మాట్లాడడానికి ఏది అవకాశం లేక వాళ్ళకి ఏది మాట్లాడుకుంటే కించపరచడానికి ఏదోటి మాట్లాడేస్తున్నారు అంతే, అంతమించి ఏమి కాదు. భరత్ గారు పేద ప్రజలకు ఏం చేయలేదు, అంత ధనిక ప్రజలకే చేస్తున్నారు అంటున్నారు. లేదండి, అంతవరకు కూడా సమానంగా చూస్తున్నారు. అందరూ కూడా బాగానే చేస్తున్నారు. చేయకపోతే ఆయన మా ఇంట్లో మనిషి ఏంటంటే మాట్లాడడానికి. ఇది వరకు తెలుగుదేశం, మేము తెలుగుదేశం వాళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇటువైపు వచ్చాం. వైఎస్ఆర్ తెలుగుదేశం ఎందుకు వచ్చిందండి? ఒక రామారావు వల్ల ఆయన
వచ్చాడు అంతే, లేకపోతే ఆయనకి అసలు పార్టీయే లేదు. ఆయన ఎవరండి రావడానికి? అసలు వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఒక రామారావు సానుభూతి వల్ల ఆయన వచ్చాడు ఇప్పుడు వరకు. ఇప్పుడైతే ఇంకా రాలేదు. టీడీపీలో ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మాకు టీడీపీలో మంచి పనులు మాకేమి నచ్చలేదు, న్యాయం జరగలేదు సార్. అది వీళ్ళ నాన్నగారు చేశారండి, వీళ్ళ నాన్నగారు లాగే ఈయన కూడా చేస్తారని ఒక అనుభూతితో సానుభూతితో వచ్చాడు. అలాగే జరిగింది, అలాగే చేశారు కూడా. అదే చేశారు. టీడీపీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి మీరు నమ్మకం పెట్టి వచ్చారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకున్నారా? నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు? జగన్ గారు నిలబెట్టుకున్నారు సార్, నిలబెట్టారు. మనకి ఏమీ లేకపోతే మన పక్క వాళ్ళకి, మన చదువుల పిల్లలకి ఎంతవరకు అంటే కాల్షిప్లు ఎలా పడుతున్నాయో తెలియదు, ఎలా చేస్తున్నాయో తెలియదు. మన అమౌంట్లు పడుతున్నాయండి, ఇంత కాల్షిప్ పడుతుందని మనకు తెలుస్తుంది. ఒక ఇబ్బంది అయిందంటే అండి, బోల్ డబ్బు రోడ్లకి పెడుతున్నారు, వేరే ఆటలు పెడుతున్నారు. కరోనా వచ్చింది, ఫండ్స్ చూస్తే పైన లేవు, ఎక్కడి నుంచి వస్తుందండి అమౌంట్? అంత కొంచెం ఇబ్బంది పడుతుందండి. ఆ టెన్షన్ తట్టుకోవాలి. కొత్త పెన్షన్లు ఏంటి ఎక్కడి నుంచి వస్తుందండి? కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అని తట్టుకోవాలి. అంతేగాని వేసేలేదు చేసేలేదు ఎక్కడి నుంచి అవుద్దండి? అవ్వదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వాసి, రాయలసీమ జిల్లాలకి న్యాయం చేశారు, గోదావరి జిల్లాలకు కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు అన్యాయం చేశారు అంటున్నారు. అయ్యింది సార్ అనుకోండి. రోడ్లు చూడండి, హైవేలు చూడండి. మా ఫోర్త్ బ్రిడ్జ్ వేసారండి, తెలుగుదేశం ప్రభుత్వంలోనే వేసారు. మా ఫోర్త్ బ్రిడ్జ్ పోయింది, మళ్ళీ ఏ క్లాస్ గా తయారైందండి. పెద్ద చింతరపతి రోడ్డు ఎంత బాగుంది సార్. రోడ్లు ఏ క్లాస్ గా ఉన్నాయి, డ్రైనేజ్లు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, డ్రైనేజ్లు బాగున్నాయండి. యాక్సిడెంట్లు అవ్వకుండా పెద్ద రోడ్లు పడుతున్నాయి. చాలా సార్ ఈ ప్రభుత్వం అన్నయ్య ఈ రేట్లు పెరుగుతుంటే వస్తుంటే ఇక్కడ పెరిగినాయి కాదు కదండి, పైనుంచి పెరిగినాయి. అవన్నీ పైనుంచి పెరిగినాయి. ఇక్కడ నేనేం పెంచేసింది ఏం కాదు. ఏదో తెలియని వాళ్ళు ఏవో మాట్లాడేస్తారు. ఎడ్యుకేషన్ పర్లేదు లేని దాన్ని నేనే మాట్లాడుతుందంటే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా తెలిస్తే. నాకు చదువు లేదు, ఏమీ లేదు. చదువు లేదు కాబట్టి అమాయకులు కాబట్టి మిమ్మల్ని వేమార్చారు, మభ్య పెట్టారు, డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు విమర్శలు చేస్తారు. మాకు ₹1 కూడా ఇవ్వలేదండి. ఈ రోజు ₹1 కూడా ఇవ్వలేదు సార్. వెళ్ళాలంటే ఆయన చూడాలని అభిమానంతో, చూడాలని ఆసక్తితో వచ్చాను సార్. ₹1 కూడా మాకు ఇవ్వలేదు. అభిమానంతో వచ్చాను సార్ మేము. వాళ్ళ నాన్నగారు ఉండే ప్రేమతో, ఈయనుండే అభిమానంతో మేము వచ్చామంతే. మీరేం చెప్తారమ్మా జగన్ గారి పరిపాలన గురించి? జగన్ గారి పరిపాలన గురించి తిరగలేదు సార్, చెప్పడానికి ఏమీ లేదు. 100% ఆయనే వస్తారు, మళ్ళీ ఆయనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, అందరిని అరెస్ట్ చేపిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీతో కలవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవన్నీ గెలవలేని వాళ్ళు చెప్పే మాటలు సార్. అవన్నీ గెలిచే వాళ్ళ కోసం చేతకాని మాటలు ఎన్నో చెప్తారు. అవన్నీ జగన్ గారు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జగన్ తరపున ఉన్నందుకు మాకు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేవు అటువంటి మాటలన్నీ. మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమో ఖచ్చితంగా ఏం చేశారని ప్రశ్నిస్తారు. మరి గోదావరి జిల్లాలకి ప్రత్యేకంగా గోదావరి జిల్లాలకి ఏం చేశారంటే మీరేం చెప్తారు? ఏం చేయలేదు సార్. 6 నెలల తర్వాత చూడమన్నారు కదా సార్. అదే 6 నెలల తర్వాత వాళ్ళనే చూడమనండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఉంటారు అన్నది వాళ్ళనే చూడమని. చంద్రబాబు గారి పైన ఒక ఆరోపణ ఉంది. కోర్టు కూడా నమ్మి రిమాండ్ విధించింది స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మీరేం చెప్తారు? అది పక్కాగా నిజమైతేనే కదా సార్. సిఐడీలు వీళ్ళందరూ ఎందుకుంటారు సార్? అవన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయగలుగుతారు ఎవరైనా. నిజంగా తప్పు చేసింటే 2014 నుంచి 2019 మధ్యలో మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయంటూ ఐటీ ఉద్యోగాలు చేసిన తల్లిదండ్రులు పిల్లలు ఐటీ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు సార్, ఎదురుగా వచ్చి మాట్లాడమనండి వాళ్ళని. ఆ ఉద్యోగాలు వచ్చిన తల్లిదండ్రులను ఎదురుగా వచ్చి మాట్లాడమని. అది సైడ్ నుంచి ఎవరో పార్టీ తరపున వచ్చి మాట్లాడడం అయి కాదు సార్. వాళ్ళని ఉద్యోగాలు వచ్చిన పిల్లల్ని ఎదురుగా వచ్చి మాట్లాడించమనండి, లేదంటే తల్లిదండ్రులను వచ్చి మాట్లాడమనండి. ఐటీ ఉద్యోగాలు కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాష్ట్రోకలు చేస్తున్నారు కదా. అది అంతా ఉత్తి సార్. ఇప్పుడు పార్టీ తరపున మనం ఎంత మందిని పట్టుకెళ్లి పార్టీ తరపున అర్థంగా బొకాయిస్తున్నాం అంటున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారేమో. ఇప్పుడు వాళ్ళు ఏదంటే అది వాళ్ళకే తిరిగి వస్తుంది కదా, అది వాళ్ళకే జరుగుతుందేమో. అలా ఎందుకు అనుకోకూడదు? గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, మరి మీరు ఎందుకు గెలుస్తారు అంటున్నారు? మరి గెలుస్తారు సార్. ఆయన పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఎలాగున్నా మీ సార్ జగన్ గారే వస్తారు, అదైతే తిరగలేదు. ఆయన చేసిన మంచి పనులన్నీ మా మనసులో ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, అభివృద్ధి పనులు జరగట్లేదు, పేద ప్రజలను మోసం చేశారంటున్నారు. ఎవరో ఒక్కడ సోమరిపోత అయ్యాడని చెప్పేసి అయితే మనం చెప్పుకోలేం కదా సార్. ఇచ్చిన దానికి వినియోగించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ డబ్బులు ఇచ్చిన దాన్ని వినియోగించుకొని సక్రమంగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు నా వెంట కాపులు ఉన్నారు, అందులో భాగంగానే సీఎం జగన్ గారిని గోదావరి జిల్లాలో ఓడిస్తున్నట్టున్నారు సార్. కాపులు అంటే దాన్ని అలా విభజించి పాలించడం వాళ్ళకే చెల్లింది సార్. జగన్ గారు ఏకంగా ఒక్కరే మాట్లాడతారు. ఏదో మన టీవీలో కూడా చెప్తున్నారు సింహం ఒక్కటే పోరాడుతుందని. అలాగే జగన్ గారు సింహంలాగే పోరాడతారు సార్. జగన్ వెంట రెడ్లు మాత్రం ఉన్నారు, మిగిలిన కులాలన్నీ మా వెంటే ఉన్నా ఖచ్చితంగా ఓడిస్తూ ఉంటారు. అన్ని కులాలు ఉన్నాయి సార్. జగన్ గారి నుంచి అన్ని కులాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి జగన్ గారికి. మరి 2024లో సీఎం జగన్ గోదావరి జిల్లాలో గెలుస్తారా? అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో తప్పకుండా గెలుస్తారు. ఏం పేరు సార్? నా పేరు డాగల్ రాంబాబు అండి. మాది మద్దూరు విలేజ్, కొవ్వూరు
నియోజకవర్గాన్ని తాలూకా మా వనితమ్మ గారి తాలూకా మేము హోమ్ మినిస్టర్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మద్దూరులో ఉన్నాం. మేము ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు నియోజకవర్గం రావడానికి మాకు చాలా ఆనందదాయకం ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలే జేమిక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో మంచి సంక్షేమం అందించారు. మరియు ఈరోజు ప్రత్యేకమైన ఆనంద కార్యక్రమంగా జరిగిన దానికి కారణం ఏంటంటే కాపు నేస్తం అన్నది ఏ గవర్నమెంటు ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదు. అలాగనే ఈరోజు 45 సంవత్సరాలు దాటిన కాపు మహిళలకు కాపు నేస్తం విడుదల చేయడానికి కాపులకు సీఎం జగన్ అన్యాయం చేశారు. అందులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టీడీపీ కలిసి వస్తున్నాయి అంటున్నారు. మరి అలా అని కాదు, ఎన్ని పార్టీలైనా రావచ్చు, పందులు గుంపులుగా వస్తే సింహం సింగల్గా వస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారు సింహం నీతోన్న నాయకుడు. సింహం సింగిల్ గా వస్తుందంటారు. మీరు జంతువులు కాబట్టి మీరు సింగిల్ గా వస్తారు, మేము మనుషులు కాబట్టి కలిసి వస్తాం, ఖచ్చితంగా ఓడిస్తాం అంటున్నారు. లేదు, అసలు పొరపాటు కూడా లేదు. 175 చరిత్ర సృష్టిస్తాం మేము. ఎందుకంటే మా దగ్గర ఆ దమ్ము ఉంది, ఆ సత్తా ఉంది. ఫ్యాన్ గారికి ఎవడైనా ఎగిరిపోవాల్సిందే. మీ దగ్గర ఆర్థిక సొమ్ము ఎక్కువ ఉంది, అదంతా ధనార్జన అంతా ప్రజల దగ్గర దోచుకున్నారు. అందులో పోగానే మీ దగ్గర మిమ్మల్ని ఒంటరిగా ఎదుర్కోలేక మేము కలిసి వస్తున్నాం అంటున్నారు. మరి మా పార్టీకి ఉన్నది ఏంటంటే మా పార్టీకి ఉన్నది అందరూ పేదలే, ధనాలు ఎవరికే లేవు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రక్ష, అలాగే ఓటర్లే ఆయనకి శ్రీరామ రక్ష. కావున వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దూచుకెళ్ళిపోతాం తప్ప ఇందులో స్వచ్ఛేమీ లేదు. 175కి 175 పూర్తిగా రావచ్చు, కానీ ఇంకొక 2-3 నియోజకవర్గాలు పెరిగినా కానీ మావే, అందులో ఏం స్వచ్ఛేమీ లేదు. మీకు మళ్ళీ 2024లో మళ్ళీ అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి గారు రావడం ఖాయం. అలాగే మా కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఆవిడ మళ్ళీ మినిస్టర్గా మాకు మళ్ళీ మేము మంచి ఓట్లతో కొవ్వూరు నియోజకవర్గంలో నగ్గించడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాలు ఫ్యాన్ గాలికి వీచుకుంటూ దుమ్ము లేపేస్తుంది. పవన్ కళ్యాణ్ కాదు, బాలకృష్ణ కాదు, అలాగే వేరే చంద్రబాబు నాయుడు కాదు. 50 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి జైల్లో ఉన్నవాడికి ఆడికి ఓటు ఎవడేస్తాడయ్యా? ఇంకా ఎలా అడుగుతున్నారు మీరు? జగన్ కూడా జైలుకి వెళ్ళారు, అంటే ఆయన వెళ్ళారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా జైలుకి పంపే కార్యక్రమం పెట్టుకున్నారు అంటున్నారు. మరి డబ్బులు దోసేసి వెళ్ళిన తీసుకెళ్తారు, ఆయనకు డబ్బులు ఏం దోసేయలేదు. గోదావరి జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీని గెలవని అంటున్నారు. మరి ఈ గోదావరి జిల్లాలో వైసీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? గోదావరి జిల్లాలకు సీఎం జగన్ ఏం చేశారంటే మీరేం చెప్తారు? గోదావరి జిల్లాలకి ఏంటి కదా, మొత్తం స్టేట్ లో ఉన్న అన్ని జిల్లాలకి కూడా జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలకి కూడా సంక్షేమ పథకాలు ఫుల్గా చేశారు. అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, అలాగే వేరే నాడు నీడు కానీ స్కూల్స్ వాళ్ళ కార్పొరేట్ స్కూల్స్ కింద తయారైంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. మన రాష్ట్ర ప్రభుత్వంలో మన రాష్ట్రంలో ఎన్ని ఖజానాలు ఉన్నాయి, ఎంత డబ్బు ఉందో తెలుసు అందరికీ. డబ్బులు ఉన్నా లేకపోయినా 1వ తారీఖున అవ్వకి తాతయ్యకి 1వ తారీఖు ఏ ప్రభుత్వం సరే ఏ రోజైనా సరే ఒక రోజున 5 గంటలకు వచ్చి బ్యాంక్ నుంచి దాఖలు పోలా. కుంటోడు గుడ్డోడు అవ్వ ముసలి గుడ్డోడితో చూద్దాం ఇంటికి డబ్బులు ఇస్తున్నారు. మనకి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కనుక ఆ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్కి ఎంత న్యాయం చేశారనేది మన పక్క రాష్ట్రాలు కూడా పక్క దేశాలు కూడా మనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఏమాత్రం టాలెంట్ ఉన్న మెంబర్ అని చెప్తున్నారు. అంతే, మా దగ్గర ఆర్థిక స్తోమత సమస్య లేదండి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు తన తనయుడు వారు మరణించిన తర్వాత వారి సొంత పార్టీ పెట్టి దమ్మున్న నాయకుడు మాకు చేర్పులు అక్కల్లా ఎవరు అక్కల్లా. సింగిల్గానే పోటీ చేస్తాం, సింగిల్గానే 170 స్థానాలు మేము గెలుచుకుంటాం, మళ్ళీ విస్తరి సృష్టిస్తాం. ఇప్పుడేగా 2029 తర్వాత కూడా హ్యాట్రిక్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు 3 పర్యాయాలు. దీంట్లో సత్యేమీ లేదు. మద్దూరు నుంచి డాగల రాంబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే మా మేనల్డ్ తోట నారాయణ వైఎస్ఆర్సీపీ నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్ అలా సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మా మిత్రులు. మేము వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. చచ్చినా బతికినా వైఎస్ఆర్సీపీయే, వేరే పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డిని మేము నమ్ముకుని ఉంటున్నాం. ఆయనే మా నమ్మకం, ఆయనే మాకు కావాలి. మీకు అందులో సత్యం లేదు. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చాలా బాగా అందించినట్టే రాష్ట్రంలో జనం అందరూ కూడా ఓట్లేసి గెలిపించి 2019లో గెలిపించారు. అలాగే అఖండ మెజార్టీతో మరి 2024లో కూడా గెలిపిస్తారని జనం అందరూ నమ్మకంతో ఉన్నాం. మేమందరం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు అయితే మాకు ఒక ఆలోచన ఉండేది, 130 సీట్లు 120 సీట్లు వస్తాయని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన కలిసిన తర్వాత 175కు 175 కొడతామన్న ధీమా మాకు వచ్చింది. వాళ్ళు 2 పార్టీలు కలిసినందుకు
అంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక్క సీటు కూడా గెలవను, ఖచ్చితంగా అన్ని సీట్లు గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవను, ఖచ్చితంగా జనసేన కలుస్తున్నారు. అందులో టీడీపీ జనసేన కలిసింది ఈ రోజు. మరి ఈ రోజు ఓటు గెలుపడంలో ఎలా ఉంటాయి మరి గోదావరి జిల్లాలో ముఖ్యంగా? అలాగా అలా పెట్టినందుకే పార్టీలు వాళ్ళిద్దరూ కలిసినందుకే గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. కాపులు ఓటేరంటారా మరి పవన్ కళ్యాణ్ గారికి? కాపులు పవన్ కళ్యాణ్ ఓటు వేస్తారని కాపులు పవన్ కళ్యాణ్కే సగం మంది వేస్తారని అనుకున్నాం. ఇప్పుడు కాపులు అందరినీ కూడా టీడీపీలో పార్టీలో అమ్మేహాడు కాబట్టి మేము కాపులందరూ కూడా ఓట్లు వేయం. మరి ఇప్పుడు అంటే వంగవీటి రంగా గారిని చంపింది నారా చంద్రబాబు గారు అని మెజారిటీ కాపులు నమ్ముతున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వలేదు, మరి ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి కాపు జనసేన పార్టీని వెళ్ళి అక్కడ కలిపారు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? కాపుల్ని జనసేన పార్టీలో కొంతమంది ఉండేవారు, కానీ ఇప్పుడు టీడీపీలో కలుతం గురించి జనసేన పార్టీలో టీడీపీ పార్టీలో కాపులు అన్న వాళ్ళు ఓటు వేయరు. మరి రాజమండ్రి గోదావరి జిల్లాలకు సీఎం జగన్ ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? మరి మేము సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము 4 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. ఈ పైన 5వ సంవత్సరం కూడా మొదలు పెట్టాం, చేస్తున్నాం. ఏది కూడా మా అభివృద్ధి సంక్షేమ పథకాల గురించే మాకు జనం ఓట్లు వేస్తారని నమ్మకంతో మేము ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సీఎం జగన్ గారు కావచ్చు, పేద ప్రజలను దోచుకున్నారు, కానీ పేద ప్రజలకు చేసింది ఏం లేదంటున్నారు. మరి ప్రజలు దోచుకున్న వాళ్ళు జైల్లో ఉన్నారు, పేద ప్రజలు దోచుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 2019లో నగ్గారు, 2024లో నగ్గుతారు, 2029లో నగ్గుతారు. చిన్న మాట కూడా చెప్తున్నాను. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి మొత్తం ఏవైనా సరే మనతో అన్ని ఎక్కడ పథకాలు తీసుకొచ్చాడు, అర్థమైందా? అంతేగాని ఇలా పథకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాడు, అర్థమైందా? అంతేగాని ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు ఏదో పుట్టించి చేస్తున్నాడు, చేసినాక ఏం ఇబ్బంది లేదు. మీరేమో పార్టీ కండ వేసుకొని మాట్లాడుతున్నారు కాబట్టి పార్టీ వ్యక్తి అయ్యిండు, మీరు పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. పార్టీ పక్కా సీఎం జగనే. ఎందుకు సీఎం జగన్ వస్తున్నారు? అది పక్కా ఛాలెంజ్. ఎవడ దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు పాలకనైనా ఎవడంత దమ్ముంటే రామను తొడ కొడతా చీపెత్తా. పాలకనైనా చంద్రబాబు నాయుడు అయినా రామను, అది ఎవడైనా సరే రామను. ఛాలెంజ్ సీఎం జగన్, సీఎం జగన్. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తున్నారు, మరి గెలుపోవడం మారే పని అవదన్న, పని అవదు. బెచ్చగల్లేలో పని అవదు. పక్కా సీఎం జగన్. ఎవడైనా రామను చూసుకుందాం. నా పేరు మహేష్ బర్రే అన్న, నేను వెస్ట్ గోదావరి తణుకు నుంచి వచ్చాను. సో ఈరోజు ఇక్కడి నుంచి నాకు కాలు దెబ్బ తగిలి ఇంచుమించుగా 40 రోజులు మంచం మీద ఉన్నాను. సో ఈరోజు మా అన్న వస్తున్నాడు అని చెప్పేసి అని పొద్దుగాల లేచి రెడీ అయిపోయి డాక్టర్తో మాట్లాడి అన్న నాకు ఒక గంట రెస్ట్ ఇవ్వండి, వాళ్ళని హాస్పిటల్కి రాలేకపోతున్నాను, బయటికి వెళ్ళి వస్తా అని చెప్పని మా అన్నని చూడటం గురించి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం నుంచి నేను రావటం జరిగింది. ఈ రోజున ఎంతోమంది ఎన్నో కోతలుగా కూస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మళ్ళీ 2024 స్థానంలో కూర్చొని జగనే ఉండేది కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనే. ఎవడెన్ని మాట్లాడినా ఎవడెన్ని చేసినా జరిగేది ఒకటే. 2024లో సీఎం ఏ పొత్తు లేకుండా ఒక్కరుగా నిక్కర్స్గా నిలబడినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే స్థానంలో నిలబడతాడని తెలియజేసుకోండి. మీరు గోదావరి జిల్లా అంటున్నాం, మరి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివని అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. అందులో పోగానే టీడీపీతో పొత్తు కూడా పెట్టుకున్నాడు. మరి అన్న ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గతంలో ఏంటంటే సింహం అనేది సింగిల్గానే వస్తుంది. సో ఏ పొత్తు పెట్టుకున్నా ఎవరితో కలిసినా ఎవరితో కలవకపోయినా సరే నిక్కర్సైన మగవాడు అనేవాడు ఎవడైనా అయితే దమ్ముండి బయటికి రావాల్సి వచ్చి కూడా ఎవడైతే ఉన్నాడో అదే ఒక జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల మేము అందరం ఉంటాం. ఎవరో పవన్ కళ్యాణ్ కాదు కదా, చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎవరైనా సరే చేసేది ఏమీ లేదు. సీఎం జగన్ గారు కాపులకు అన్యాయం చేశారు. సీఎం జగన్ గారు కాపులు ఎందుకు ఓట్లేస్తారంటున్నారు? కాపులు కానీ వాళ్ళు కానీ ఇలా కుల మతానికి సంబంధం లేనిది ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా ప్రజలకు కూడా గుర్తుపెట్టుకున్నది కూడా ఏంటంటే జనమందరిలో గుండె జెండా ఎగిరే జెండా ఒకటే, అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా గుండెల నిండా నిండిపోయిన నాయకుడు ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
అంటే మరి సీఎం జగన్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారు కదా మరి. అన్న చట్టం ఎవరికి చుట్టం కాదన్న. తప్పు చేసినోడు ఎవరినైనా సరే తీసుకెళ్లి పెట్టవలసింది ఒక న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అదేదో మేము నమ్మే నాయకుడని లేకపోతే మీరు నమ్మే నాయకుడని కాదు. తప్పు ఎక్కడైతే కనపడుతుందో ఆ తప్పున్న చోటును తీసుకెళ్లి నిలబెట్టేది న్యాయస్థానం. ఈరోజు నువ్వు నేను మాట్లాడుకోవడానికి మనం ఏంటన్నా, ఈరోజు నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా తీసుకెళ్లి కూర్చోబెట్టేది అదే జైలు. ఎవడ కట్టుకున్న జైలు అయినా ఎవరు నిలబెట్టుకున్న జైలు అయినా సరే ప్రస్తుతం ఎవరి దగ్గర తప్పు ఉందో వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టేది న్యాయస్థానం మాత్రమే. అన్న ఈరోజు ఒక మాట అన్న డేర్గా చెప్తున్నాను, ఈరోజు రోడ్ల మీదకి ఎక్కేసి వాళ్ళు మా నాన్న అరెస్ట్ చేయరు లేదు మా అమ్మని అరెస్ట్ చేయరు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు కదన్న. ఇదే స్థితిలో జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టినప్పుడు తల్లి చెల్లి అమ్మ నాన్న ఎవరు గుర్తులేదన్న ఆ రోజు. ఈ రోజు మాత్రం ఏ తప్పు లేదు మా నాన్న ఎట్టారు అంటున్నారు కానీ తప్పు లేకుండా ఎవరిని కూడా నిర్దేశించేది కాదు. న్యాయం అనేది ప్రతి ఒక్కరికి న్యాయం ఒకటే జరుగుతుంది. అది ఆనాడు జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు పెడితేనే ఈ రోజున ఓ నాన్న కష్టాలు పడిపోతున్నారు కదా. మరి ఓన్లీ 16 రోజులకి ఈ నెల అల్లాడిపోతున్నప్పుడు మరి 16 నెలలు కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటన్నా, ఆయనకి ఇంకా సరే ఇప్పుడు ఏంటంటే సాధారణమైన జైలు ఆయనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఏంటంటే మా గవర్నమెంట్ మంచిది, జగన్మోహన్ రెడ్డి మంచోడు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఆయనకి ఇంకా అన్ని సదుపాయాలు కల్పించి కూర్చోబెట్టడం కాబట్టి ఈరోజు ఇంకా ఆయన అందులో ఉన్నాడు. కానీ ఇంటి భోజనం అని ట్యాబ్లెట్లని ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ఏమీ లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే స్థానంలో కూర్చుంటాడని మీ అందరికీ మనవి చేసుకోండి. జై జగన్. అంటే గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ మెజారిటీ కాపులు ఉన్నారు. కాపులు కావచ్చు లేదంటే గోదావరి జిల్లాలో యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు అంటున్నారు. మరి గెలుస్తారా? ఏమీ లేదన్న. ఏంటంటే మనం కూడా ఒకటి ఆలోచించాలి, ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదనేది మాత్రమే మనం ఆలోచించాలి. ఈరోజు పొత్తులు పెట్టుకొని ఉండన్న ఎవరి ఇష్టం వాళ్ళదే. ఇప్పుడు నేను ఉన్నాను, నేను అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ అనుకోండి, కానీ నేను పవన్ కళ్యాణ్ వేసుకుంటాను. రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. అన్ని స్థానాల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం ఎగురుతుంది. అదే ఎగురుద్ది. ఎప్పటికీ నిలబడే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే. పొత్తులున్నా ఏదున్నా ఏమి పని అవదన్నా ఎవరు ఎన్ని రకాలుగా వచ్చినా రమ్మనన్నా మేము మాత్రం సిద్ధం. మా జగన్మోహన్ రెడ్డికి మేము అండగా ఉంటామన్నా. సీఎం జగన్ గారు యువకులకి ఏం చేశారంటే ఏం చెప్తారు అన్న? ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అన్న. యువకులకి ఏం చేశారు? ఉద్యోగాలు వచ్చినాయా? సచివాలయం వ్యవస్థ ఉందన్న. సచివాలయం వ్యవస్థలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న? వాలంటీర్ వ్యవస్థ ఉందన్న. చదువుకున్నది 10వ తరగతి అయినా సరే ఒక 100 కుటుంబాలు 2 చేతులు దండం పెడుతున్నాయంటే కారణం ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ఉద్యోగ అవకాశం కల్పించకపోయినా మేము ఎప్పుడు కూడా మా కాళ్ళు ఎగరేసి నిలబడేది జగన్మోహన్ రెడ్డి వెంట మాత్రమే. మీ పేరు ఏం పేరు? నా పేరు మద్దా దుర్గారావు. ఎక్కడ? రాజమండ్రి రూరల్ కాతీర గ్రామం నుంచి మన జగన్ గారు ఈవేళ కాపునేస్తం అన్న కార్యక్రమం ఇక్కడ పెట్టారు కాబట్టి వేలాదిగా మేము ఒక బస్సు పెట్టుకుని మా సొంత ఖర్చులతో ₹1 కూడా వాటర్ ప్యాకెట్ ఎవరు గవర్నమెంట్ దగ్గర ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర ఎవరి దగ్గర తీసుకోకుండా మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తున్నాయంటే కాపులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి రావట్లేదు, మిగిలిన కులాలని డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మిగిలిన ప్రతిపక్షాలు లేదంటే కొన్ని పత్రికలు రాస్తున్నారు. మీరేం చెప్తారు? అదేమి లేదండి. ఈ రోజున నిన్న కాక మొన్న ఇక్కడ రాజమండ్రి సెంటర్ జైల్లో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఒకప్పుడు ఏమన్నారు, ఇదే పెద్ద మనిషి అబ్బే మనం కాపులం కదా మనం కూడా ముఖ్యమంత్రి అవుదాం అన్నాడు. ఈ రోజునే మొన్న ఏమంటున్నాడు, అబ్బాబ్బే నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తానన్నాడు. ఈయన మాటలు ఎక్కడ నమ్మాలండి? ఇప్పుడు కాపు సోదరులు ఇప్పుడు అర్థం చేసుకోవాలా ఇందులో ఏంటంటే, రే మొన్నటిదాకా కూడా మన కాపు నాయకులు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి కదా, ఇప్పుడేమో మరి తెలుగుదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నది ఇప్పుడు ఆ సహోదరులు అర్థం చేసుకోవాలి. దాని విషయంలో అర్థం చేసుకుంటే మరి కాపులు కూడా అర్థం అయిపోయిందండి. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ తోనే అర్థం అయిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే భారీ అంటే పవన్ కళ్యాణ్ ఏ రోడ్ షో జరిగినా మరి భారీగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెడితే ఏ బహిరంగ సభకైనా కొన్ని వేల మంది యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ వెళ్ళి మద్దతు తెలుపుతున్నారు. ఏమండి ఇప్పుడు చిరంజీవి గారు గతంలోనే ఏం రాజ్యాన్ని పెట్టారు? ప్రజారాజ్యాన్ని పెట్టారు. ఎంతమంది రాలేదండి? కొన్ని కోట్ల మంది వచ్చారు. కానీ ఏమైంది? ఇక్కడ కాపులు కమ్మ రెడ్డి కాదు, అభిమానం. గతంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? అదే పని అంతకంటే ఇంకొక అడుగు ఎక్కువగా తన కుమారుడు చేస్తున్నాడు. ఎంతండి ఇది? అభిమానం ఉండాలండి. ఏదో డబ్బులు ఇచ్చి వచ్చిన మనుషులు కాదు మేము. అభిమానం ఉండాలా? ఏదో అలా మాట్లాడితే అప్పటికప్పుడే ఇప్పుడు ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు ఏకమై అంటున్నారు. ఇది వచ్చి ఏం చేస్తారు?
ఒక మగాడి మీదకి ముగ్గురు ఆడోలా, ఒక మగాడి మీదకి ముగ్గురు ఆడోళ్ళు ఫైట్ చేస్తారా? ఎక్కడ ఉందా? అదే సీఎం జగన్ గారు సింహంతో పోల్చుకున్నారు. సింహం కాబట్టి మీరు జంతువు కాబట్టి మీ వెంట ఎవరు వచ్చేవాళ్ళు లేరు, మేము మనుషులు కాబట్టి మా వెంట అందరూ వస్తున్నారు అంటున్నారు. సింహం అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదండి, అభిమానులు అన్నారు. ఆయన సింహం ఏంటి ఏమండి? ఇప్పుడు ఒకటండి, సింహం ఇలా వస్తుందండి, దాన్ని సింహం అంటాం ఎందుకు? అది సింహమే, నువ్వు అన్నా అనపోయినా సింహమే, దాన్ని సింహం అంటాం. మళ్ళీ ఎవరెవరు అన్నారు? ఒకటి సింహంలాగా ఉండి గర్జించి ఖర్చేస్తాడేమని వీళ్ళు భయపడుతున్నారు, ఇందులో ఏమీ లేదు. గోదావరి జిల్లాలో ఏవైతే ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నావో అక్కడ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మిగిలిన చోట్ల అంతా మీ టీడీపీ జనసేన కలిసి గెలుస్తా అంటున్నారు. మరి మీరేం చెప్తారు? లేదు సార్, ఏమండి ఒకటి చెప్పి తింటారా? ఎన్ని పార్టీలు ఉన్నా సరే జగన్ గారి అభిమానులు జగన్ గారికి ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమండి అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను ఎవరు చేయగలుగుతారండి? ఏం చేస్తారు? ఒకవేళ నువ్వేమైనా చేయాలనుకుంటే నువ్వేమవుతావు అన్నది గుర్తించుకోవాలా. ఇప్పుడు ఒకళ్ళని అనగలగామంటే మరి నేనేమవుతానో గుర్తించుకోవాలా. ఇష్టసరంగా మాట్లాడేసి జగన్ నువ్వెవడవా, నువ్వు ఎవరేంటి? మనిషి ఏంటది? రాబోయే రోజుల్లో ఇంకా జగన్ గారు ఇంకా మంచి పథకాలు ఇస్తారు. పథకాల విషయంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇగో ఒక్కో జిల్లాలో ఒక్కొక్క పథకం కింద ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు కాపు నేస్తం కూడా కార్యక్రమం మరి వేలాదిగా ఎంతమంది వచ్చారంటే డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదండి. నా పేరు పాతూరు రామచంద్రుడు, మాజీ సర్పంచ్ చెట్టుపేట. ఏమండి లోగడ ముందుగా పరిపాలన చేసింది టీడీపీ ప్రభుత్వమే. ఆ టీడీపీ ప్రభుత్వమే మైనింగ్లోను ఎవరో మైనింగ్ అమ్మేసుకున్నారో తెలీదా ఈయన పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు గొడ్డలో తీసేస్తాను లేకపోతే ఇసుక ఎవరు అమ్ముకున్నారు? ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకుంటున్నారు, అప్పుడు పేద ప్రజలకి తక్కువ ధరలో వచ్చేది అంటున్నారు. మరి అప్పుడు రేట్ని బట్టి ఇప్పుడు రేట్ని బట్టి ఇప్పుడు ఎందుకు అమ్ముతారు అండి? అది రీజనబుల్గా కాదు, వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో విధి విధానాలు తెలియవా? పవన్ కళ్యాణ్కి ఈయన పెట్టిన 13 సంతకాలు ఈయనకి చూపించాలా? అరెస్ట్ చేయకూడదా? దొంగని దొరకింద చూడాలా? అలా నాటి ఇందిరాగాంధీయే అడగలేదు జైల్లోను, నాకు వేడి నీళ్ళు కావాలి, నాకు ఇంటి దగ్గర బొవ్వ కావాలి, నాకు అది కావాలి అని అడగలేదు. అడిగిందా? ఈడేంటి అన్ని కోరికలు గొంతమ్మ కోరికలు కోరుతున్నాడు పవన్ కళ్యాణ్ అన్నవాడు. వచ్చి ఏం చేస్తాడు? అడిగి కేడర్ ఉందా పల్లెల్లోనూ? చూపించమనండి కేడర్, నా ఊళ్ళో కేడర్ చూపించమని చూస్తాను నేను. యూత్ వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు? ఎందుకు వస్తారు? ఆడు సెలబ్రిటీ కాబట్టి మీరు వెళ్తారు అండి. ఆడిని మా ఊళ్ళో కూడా అన్నాడు, బొమ్మలోడు అన్నాడండి. ఏంటి మరి బొమ్మలే కదా చూసేది, స్క్రీన్ మీద ఏంటి బొమ్మలు చూస్తున్నాము, ఆయన కాదు కదా. చూడండి, ఒక ఇల్టెడ్ పీపుల్ అన్న బొమ్మలుడా అంటున్నాడండి. ఎలాగండి? గుడ్డలు తీసేస్తాడా? ఒకవేళ ఆయనకి వెళ్తే మేము వైఎస్ఆర్ పార్టీకి ఓట్లయితే మా గుడ్డలు కూడా పీకేస్తాడా? గుడ్డలు పీకించుకుంటా అతనితో మేము ఓట్లేసి గెలిపించుకోవాలా మేము? ఇదేం అన్యాయం అండి. గుడ్డలు కూడా తీసేస్తానంటాడు, లేకపోతే పంచులు కూడా తీసేస్తానన్నాడు. మరి ఓడదీడే జగన్ ప్రభుత్వంలో అక్రమాలు పెరిగారు, రౌడీజం పెరిగింది. అక్రమమైన మాటలు వాళ్ళు మాటలండి, ఉచ్చు మాటలు ఏంటి? ఇలా టీడీపీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే మరి రిమాండ్ పంపితే అతను సామాన్యుడు ఏంటంటే ప్రపంచ లెవెల్లో పేరు పొందినోడు, ఆయన అరెస్ట్ చేయటువంటి మరి వీళ్ళకి మాటల అంటే చాలా న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేసి అరెస్ట్ చేశారంటున్నారు. ఏమి అబ్బా, న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేసి దమ్ము ధైర్యం ఒక చంద్రబాబు నాయుడికే ఉంది, ఎవరికీ లేదు. ఇవాళ తప్పించుకోగలుగుతాడా? ఎప్పుడైనా 100 గొడ్లు తిన్న రాంబందుకి ఒకటే గాలి తుఫాన్, అసలు సమస్య లేదు దాంట్లో. మీరు గోదావరి జిల్లా వాసిగా చెప్పండి, గోదావరి జిల్లాకి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2024లో ఓట్లు ఎందుకు వేస్తారు? మరి ఏదో అంటారండి, చేసేసేట వాళ్ళందరూ అండి. ఫండ్స్ ఉంటే తప్పకుండా చేసిన ఆడేమి డబ్బు ప్రజలకు పంచుతున్నాడు, అతను సొంతంగా తినేయట్లేదు, ఇంటికి పట్టిపోతున్నాడు. ఇంటికి పట్టిపోతే వీళ్ళందరూ రాబందులో పీకేరే అండి. ఏం చేస్తారు? ఓకే, జై జగన్. కనుపూరు గవర్నమెంట్ అది కర్ణం రావణ గ్రామ సర్పంచ్ కూడా మా ఎమ్మెల్యే జగన్పూడి రాజా గారు. అంటే గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు, మరి పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామంటున్నారు. ఏమి లేదయ్యా, అన్ని కట్టుకథలే. జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి పాలనే మంచిది, జగన్మోహన్ రెడ్డి తోటే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి తోటే తిరుగుతాం. మహానుభావుడు ఎక్కడా లేడు,
ఆయనతోటే పరిపాలన అంతా సాగుతుంది. ఒకసారి మైక్ సార్ పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? లేబర్ మడిసండి, లేబర్ని చూసి కుటుంబంలో ఎత్తండి, లేబర్ అంటే ఏటో అతను గుర్తించాడండి. అన్ని పథకాలు అందరికీ లబ్ధి చేకూర్చేలాగా పేదోళ్ళకి లేకుండా వాళ్ళకి గుప్పుడు మెతుకులు తినేలాగా చేసి అంతా పైకి తీసుకొస్తున్నాడండి. రాష్ట్రంలో ఏకైక సీఎం మగోడు అంటే సీఎం అంటే ఎలాగ ఉండాలని ఆహరించి ఆయన కూడానే తిరుగుతున్నారండి జనం. పాలన అక్రమాలు పెరిగాయి, దోపిడీలు పెరిగాయి, దౌర్జన్యాలు పెరిగాయి. మరి 2020 ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు? అస్సలు అక్రమాలు ఏం జరగలేదండి. పోయిన ప్రభుత్వాలన్నీ అక్రమాలు జరిగినాయి. ఎక్కడెక్కడో దాచుకున్నారు డబ్బులు. ఆ డబ్బులన్నీ ఇవాళ కూడా కక్కెత్తున్నాడు ఈ మహానుభావుడు. అక్రమ కేసులు ఏం కాదండి, అవి జరిగిందే ఆధారాలతోటి చూసి పట్టుకొని పెట్టించారండి. అది అంతేగాని అక్రమ కేసులు కాదు. జగన్మోహన్ రెడ్డి పాలన అంటే మంచి స్వరస్వతంగా అందరూ ఆపర్తగా స్వచ్ఛందంగా అందరూ ఆదరించున్నారు సార్. నా అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. జగన్ మళ్ళీ రావాలి, జగన్ కావాలి అంతే. ఎందుకు మళ్ళీ జగన్ రావాలి, జగన్ కావాలి? ఎందుకంటే జగన్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. మనసున్నవాడు అయితే జగన్ రావాలనుకుంటాడు, మనసు లేనివాడు అయితే జగన్ వద్దనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు నోడిస్తున్నట్టున్నారు. మరి మీరేం చెప్తారు? అవన్నీ కాదండి, చేతగానోడు ఏమైనా చెప్తాడు. మనసు పెట్టి మాట్లాడితే మనం తీసుకుని ఇప్పుడు మా అమ్మాయికి అమ్మ కూడా వస్తుంది, మేము ఎంతో అభివృద్ధి పొందాం. మా అమ్మాయికి ఫీజు కట్టక్కర్లేదు, దాంతో వెళ్ళిపోతుంది. మా నాన్నగారికి పొలం ఉంది, దాంట్లో వస్తుంది. మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. ఇవన్నీ ఎవరెవరు కదా, మాటలు చెప్పేవాళ్లే కానీ ₹1 సహాయం చేయలేరు కదా. అవన్నీ ఇస్తున్నాడు కదా జగను. వీటి వల్ల సోమరిపోతులు అవుతున్నారంట. మరి నిజంగానే మీరు సోమరిపోతులు అవుతున్నారా? లేదండి, మేము ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి ఆయనకు రుణపడి మేము ఓటేస్తాము. జగనే రావాలి, జగనే కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడిస్తానంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. లేదండి, మళ్ళీ జగనే వస్తాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మనసున్న వాళ్ళు కాబట్టి జగనే కావాలనుకుంటున్నారు. చాలా మంది జగన్కే వేస్తారు. నా నమ్మకం జగనే మళ్ళీ గెలుస్తాడని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిపై అక్రమ కేసు పెట్టి జైల్లోకి పంపించారంటున్నారు. మరి మీరేం చెప్తారు? తప్పులేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నో పాపాలు చేశాడు. ఆయన మా 80,000 మందిని ఉద్యోగాలు తీస్తాడండి అతను. ఎవరో చంద్రబాబు నాయుడు ఇవాళేమో నేను ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్తున్నాడు. మరి వాడు 98లో 80,000 మందిని ఉద్యోగాలు తీస్తాడు. దాన్ని పెట్టండి ఇవాళ 80,000 మందిని ఉద్యోగాలు తీస్తాడంటే నేను ఇవాళ అడుక్కునే వాళ్ళగా ఉన్నానండి. లేకపోతే నాకు ఇవాళ నేను రిటైర్మెంట్ అయితే 40 లక్షలు నాకు డబ్బు వచ్చును, పెన్షన్ వచ్చును, నా పిల్లల భవిష్యత్తు బాగుండు, ఇల్లు కట్టున్నాను. ఇవాళ ఇల్లు వాకలు లేను, బతుకు అయిపోయిందండి. ఇవాళ ఆ రోజున నా నోటి గారు కూడి పడగొట్టేశాడండి. మరి అలాంటప్పుడు వాడు ఇవాళ జైల్లో ఉంటే మంచిదని నేను అనుకుంటున్నానండి. ఎందుకు తీసేశారు అప్పుడు మీ ఉద్యోగాలు? రైతులకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపింగ్ స్కీమ్ అన్ని ఇరిగేషన్ రైతులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, రైతులకు హ్యాండ్ ఓవర్ చెప్పేసి రైతులకు హ్యాండ్ ఓవర్ చేసి మా నోటి గారు కూడి పడగొట్టేశాడండి. ఆ రోజు 98 అండి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. మరి మీరేం చెప్తారు? అవన్నీ ఏంటంటే సినిమా మాటలండి. తొల్ల కొట్టడం, బాలకృష్ణ గారు తొల్ల కొట్టడం, ఈయన గారు మీసాలు చెప్పడం అన్ని జరగని పనులు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సపోర్ట్ గురించి? అవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు నమ్మక్కర్లేదండి. మేము ఏంటంటే జగన్ గారు చేసిన పనులకు మాత్రం ఇవాళ ఆయన 49 వరకు గ్యారెంటీ అండి నేను ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన 2019లో వచ్చాడు. 2019, 2029, 2039, 2049 వరకు గ్యారెంటీ. అది మాత్రం నేను సాధించేస్తున్నాను. ఏ ఊరు? ఆడపిల్లండి. ఏం చేస్తుంటారు? నేను కూలి పనే చేస్తాను. ఒక అబ్బాయి అండి, మా ఆయన పోయాడు. పెన్షన్ వస్తుందండి. వాలంటీర్ ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్ ఇస్తాను. మీకేమన్నా మీ దగ్గర డబ్బులు తీసుకుంటారా? పెన్షన్ ఇచ్చిందా? ₹1 తీసుకోరండి. లేదండి. మళ్ళీ తర్వాత ఏమో నాకు ఇది 18,000 కూడా పడుతుందండి. సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారని మేము దేవుని కోరుకుంటున్నామండి. ఎందుకు మీరు దేవుని కోరుకుంటున్నారు? మా అన్న మంచోడని. మా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి వాళ్ళ కర్మ మూట కొట్టుకుంటారు కదండి. అన్ని వాళ్ళే మూట కొట్టుకుంటారు. కానీ మా అన్న మంచోడని మేము కోరుకుంటున్నాము. చంద్రబాబు గారి గురించి చెప్పంటే ఏం చెప్తారమ్మా? వద్దులండి, ఆ మాట ఎత్తకూడదు, తప్పండి. ఎందుకండి? అదంతేనండి. ఎందుకండి, రాజకీయం కదండి ఇదంతానా. మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నోటిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? పని లేకపోతే సరిపోయిందండి. ఒక బొమ్మ తీసుకుంటే 10 కోట్లు కలిసి వస్తుందండి ఆయనకి. ఎందుకు వచ్చింది ఇది పాటలు? మరి పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నట్టు. మరి పవన్ కళ్యాణ్ ఏ సభ పెట్టినా భారీ జనాలు వస్తున్నారు కదా. మరి వాళ్ళకి కూడా తెంపలేడండి పవన్ కళ్యాణ్. మన అన్నతో ఇంటికి కూడా తెంపలేడు. ఒక మాటలు తప్పి ఏమో ఉండదండి. ఎందుకండి అనుకోవడం మాటలు అనవసరం.
కాకపోతే ఏంటంటే మనల్ని ఎవరైతే బాగు పెడతాండ్రో వాళ్ళే గెలాలండి. మేము కోరుకునేది ఒక్కటే దేవుడిని కోరుకుంటున్నాము. సీఎం జగన్ గెలవాలని మళ్ళీ కోరుకుంటున్నారు. గోదావరి జిల్లాలకు ఏం చేశారంటే ఏం చెప్తామమ్మా? గోదావరి జిల్లాలకండి మాకు అన్ని చేస్తాను. నాకు పెన్షన్ వస్తుంది. మా అబ్బాయికి అమ్మఒడి పడుతుందండి. చదువుకుంటున్నాడు ఒక పిల్లోడి. మా ఆయన పోయాడండి. అమ్మఒడి పడుతుంది కదా, అమ్మఒడి అప్లై చేసిన దానికి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు ఎవరైనా? తీసుకోలేదండి, ఒక్క రూపాయి తీసుకోలేదండి. నాకు 18 ఏళ్ళు పడుతుందండి, ఒక రూపాయి ఎవరు తీసుకోలేదండి. ఈ సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబం సోమరిపోతులు అవుతున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేమండి ఇన్నోళ్ళకి చెప్తాము, ఏదైనా ఎన్నోళ్ళకి ఏం చెప్తామండి. ఇప్పుడు మంచిగా ఇన్నోళ్ళకి చెప్తాము, ఎన్నోళ్ళకి ఏం చెప్పలేం కదండి. నాకైతే మటుగా మా ఆయన చచ్చిపోయి 4 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి కూడా పెన్షన్ వస్తుందండి. అమ్మా మీరు ఒంటరి మహిళ కదా, వాలంటీర్లు వచ్చి మీ ఇంటి దగ్గర ఏమైనా ఇబ్బంది పెట్టారమ్మా మిమ్మల్ని? ఏమి ఇబ్బంది పెట్టలేదండి, మా వాలంటీర్లు మంచోళ్ళండి. అంటే వాలంటీర్లు ఒంటరి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారమ్మా మీరు? ఏడు సరే సన్న చదవాలి అలా చెప్పుకోవడం తప్పండి. ఇది మా అబ్బాయి ఇబ్బంది, మన ఇంట్లో వాలంటీర్లు మన ఊరు వాలంటీర్లు మనల్ని ఎలాగ ఇబ్బంది పెడతానంటే, పైనుంచి వస్తే కొన్ని వాళ్ళు మంచోళ్ళు కాదని ఏదో కిట్టక అంటారు. పైనుంచి రాని వాలంటీర్లు మన కళ్ళేతట్టు ఉన్న వాలంటీర్లు మనకి ఎందుకు ఇబ్బంది పెడతారండి? పెట్టరు కదా, అది చెప్పుకోవడం తప్పు. పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారమ్మా? నేనైతే ఏమీ చెప్పలేండి. ఎందుకమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ పిల్లలు యూత్ అంతా నా వింటుంది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ముందు జగన్ గారిని ఓడించడానికి ముందు అయ్యగారు జనాల్లోకి వెళ్ళమనండి. ఒకసారి జనాల్లోకి వెళ్ళి వాళ్ళ బాధ ఏంటన్నా చెప్పమనండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, వాళ్ళ పెన్షన్ ఎలా తీసుకుంటున్నారు? వాలంటీర్ ద్వారా ఇప్పిస్తున్నారు. మరి ఇదివరకు ఏం చేశారు? అదే జగన్ రాకముందు టీడీపీ వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాడు 374 కోట్లు నష్టం అదే చంద్రబాబు అవినీతి జరిగింది అన్నాడు, స్కామ్ జరిగింది అన్నాడు. దానికోసం ఎందుకు నోరెత్తుతలేదు? అంటే అవినీతి జరగలేదు, అక్రమ కేసు పెట్టారు అంటున్నారు. జడ్జి అవినీతిగా చెప్తాడు, జడ్జి అవినీతి చెప్తాడండి. ఒక సీఎం అయినా సరే నిలబడి చోటు ఏంటి చెప్పినా కోర్టు ఆధారం లేకుండా తీర్పు ఇవ్వదు. మెయిన్ ఆధారం లేకుండా మాత్రం తీర్పు ఇవ్వదు. అంత కరెక్ట్గా చెప్పింది. అది ఏంటి ప్రపంచమంతా చూస్తుంది, ఒక్క మన రాష్ట్రమో ఒక నియోజకవర్గమో కాదు కదా, మొత్తం ప్రపంచమంతా చూస్తుంది. ఇది అవినీతి అని చెప్తుంది. అప్పుడు నోరేం మూసిపోయింది. అలాంటి దగ్గరికి వెళ్ళి నేను టీడీపీకే సపోర్టు, నేను టీడీపీకే పొత్తు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అసలైన అవినీతి పరుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. అక్కడ అర్థమవుతలేదా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసి కేసులు పెట్టిందని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తారు, టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మరి వైసీపీ కార్యకర్తగా నువ్వేం చెప్తావు? మరి పవన్ గారి మీద ఆల హయాంలోనే కదా కేసులు పెట్టారు. మరి నీతి ఉంది కాబట్టి కదా బయటకు వచ్చాడు ఆయన. మరి అలా నీతిగా రమ్మను ఆయన్ని. అవినీతిగా ఎవరు రాష్ట్రంలో ఎవరు కూడా పెట్టరండి. ఆధారాలతో కావాలి. కోర్టుకి వెళ్ళారు, ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయింది. కోర్టుకి సిఐడి కోర్టుకి తీసుకెళ్ళింది. కోర్టులో నిర్ధారణ అయింది. అక్కడ నిర్ధారణ అయింది కాబట్టి అంత ఢిల్లీ నుంచే లోద్రాన్ని తెచ్చుకున్నారు. ఎందుకు లాయర్ని అంత ఖచ్చితంగానే రావడానికి తెలిసే తెచ్చుకున్నారు. కొన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారు లాయర్ని. రుద్ర గారు కూడా ఒక మాట అన్నారు, న్యాయ వ్యవస్థ కనుచూపు మెరుల్లో కనిపించకపోతే కత్తితో యుద్ధం చేయాలంటున్నారు. మరి కత్తితో యుద్ధం చేయాలని రుద్ర గారి గురించి మీరేం చెప్తారు? ఆయన ఇక్కడ పరిస్థితి తెలియదు కదా, ఆయన కూడా తెలుసు. నాకున్న పేరు పోద్ది ఇక్కడ కాబట్టి వీళ్ళు తప్పు చేస్తున్నారు అనేసి ఒక నిందేసిపోతున్నాడు. అంత ఖచ్చితమైన అంటే కోర్టు ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం చేయదు, ఎవరికి అన్యాయం చేయదు, అందరికీ న్యాయమే చేస్తుంది. అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రూఫ్స్. అవి ఎవరో ప్రభుత్వం ద్వారా లాయర్లు చూపిస్తున్నారు. మరి వాళ్ళు చూపించవచ్చు కదా, ఆ ప్రూఫ్ లేదు కాబట్టి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్పండి, మీరు మనస్ఫూర్తిగా చంద్రబాబు అవినీతి చేశారని నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నామండి అవినీతి చేశారని. ఇది ఆల్రెడీ జరిగింది అవినీతి. ఎందుకంటే స్కీమ్ ద్వారా కొంతమందిని ట్రైనింగ్ అని ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు, 5,000 చొప్పున ఇచ్చారు. కొంతమందిగా ఎలా యూత్ని ఖచ్చితంగా స్కిల్స్ నేర్పించి వాళ్ళకి ఉపాధి కల్పించాలని దాంట్లో స్కామ్ వేసుకున్నారు వీళ్ళు. మీకు ఇవ్వలేదు ఎటువంటి స్కిల్ నేర్పలేదా మీకు? 2014, 2015 ఆల్రెడీ తెలియండి. మీకు తెలియకపోయిండొచ్చు, మీ చుట్టుపక్కల ఎవరైనా యువకులకు తెలిసి కూడా రాలేదు. యువతకి ఎందుకు చెప్తున్నానంటే డిగ్రీ చదివిన వాళ్ళకి ఉపాధి కింద మనం ఇస్తానన్నాడు, డబ్బులు ఇస్తానండి. ఎంతమందికి ఇచ్చాడు? నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చారు కదా చివరిలో 6 నెలలు. ఎందుకు ఎంతమందికి? దాంట్లో ఎంతమందికి? ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు కుర్రోళ్ళకే ఇచ్చాడు. అందరూ మర్చిపోరు. మరి ఇక్కడ సమన్వయం చూస్తున్నారు కదా జగన్. నాకు పార్టీ లేదు, ఎవరు లేరు, నా మనిషి అయినా పర్లేదు, ఎదుటి మనిషి అయినా పర్లేదు, నేను ఎవరికైనా ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు, ఇచ్చి తీరాడు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి సంవత్సరం కూడా ఇచ్చాడు అందరికీ. ఎవరికి ఇవ్వకుండా ఉన్నాడు చెప్పండి పోనీ. మరి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక సీటు కూడా గెలవనివ్వనని కంకణం కట్టుకొని శబ్దం చేశారు. మరి నిజంగానే ఒక సీటు కూడా గెలవదా గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నిజమే, కరెక్ట్ అండి, కరెక్ట్. ఆయన అన్నమాట కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన నిలబడి గెలవలేని స్థితి ఉంది. గెలవలేనివాడు 1,00,000 మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఆ తోపు ఈ తోపు అంటాడు. గెలిచి మాట్లాడి అంటే 17 సీట్లు వచ్చినప్పుడే, అప్పుడు వచ్చిన సీట్లలోనే
జగన్ గారు సైలెంట్గా ఉన్నారు. కొట్టి చూపించాడు, ఇది నా సత్తాని చూపించాడు. చూపించమని నెగ్గి సత్తా చూపించమని నగ్గన ప్రతి ఒక్కడు కూడా ఊరకొక్కలతో సమానం. ఇక్కడ 2014లో టీడీపీ జనసేన కలిసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఓడించింది. 2019లో సింగిల్గా వచ్చి దెబ్బతిన్నాము. 2022లో కలిసి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తామంటున్నారు. కరెక్ట్, కలిసి రమ్మన్నారు. మేము కలిసి రావద్దంటలేదండి, కలిసే రమ్మంటున్నాం. ఎంత కలిసి వచ్చినా సరే జగన్ ఇంటికి మొక్క కూడా వేగలేరు వీళ్ళు. అంటే గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు. మరి కాపులు మెజార్టీ ఓట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కాపు ఓట్లంతా పవన్ కళ్యాణ్ వెంట వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి వస్తుంది కదా. సరే, జగన్ పవన్ కళ్యాణ్కి కాపు ఓటింగ్ ఉంది కరెక్టే మీరు అన్నట్టే. కాపు ఓటింగ్ 100% ఉందనుకోండి, 100% కూడా జగన్ పవన్ కళ్యాణ్కి వేస్తారా? 70% పవన్ కళ్యాణ్కి వేయరు, 70% వేయరండి. ఎందుకు వేయరు అంటున్నారు? పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కడు ఓటు ఖచ్చితంగా వస్తుంది. పేదోడు అన్నవాడు తిన్నాడంటే జగన్ వల్ల తిన్నాడు. ఎందుకంటే అట్టడి స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళకి స్థలాలు ఎవరు ఇచ్చారండి? ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చారు స్థలాలు. ఇప్పుడు వచ్చి ఎవరు ఇవ్వలేదు స్థలాలు ఎవరికైనా. సెంటు భూమి ఇచ్చారు, సెంటు భూమికి ఏమొస్తుంది అంటున్నారు? సెంటు పావు ఇచ్చారండి, సెంటు పావు ఇచ్చారు. ఆ సెంటు పావు లేని వాళ్ళు రోడ్డు మీద అడుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు. మరి మన నారా చంద్రబాబు నాయుడు టిక్కో ఇల్లు కట్టించాను, ఒక్కొక్కటి 60,000 కట్టండి నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇచ్చాడా? ఇప్పుడు డబ్బులు తినేసాడు. అయ్యి స్కామే. జన్మభూమి కమిటీలు అంటే ఇప్పుడు వాలంటరీ వస్తుంది. రెండింటికి తేడా ఏంటంటే మీరేం చెప్తారు? కరెక్ట్. జన్మభూమి కమిటీ ఉంది ఏంటి అంటే ఓన్లీ టీడీపీలకే, ఓన్లీ నా కార్యకర్త కాదని చెప్పడానికే జన్మభూమి కార్యకర్తలు. వాలంటరీ అన్న వాళ్ళు ఎవరు చెప్పినా అర్హత ఎవరికి ఉందో వాళ్ళని తెలుసుకుని పథకం ఇవ్వడమే వాలంటరీ చేసే ఒక గొప్ప కర్తవ్యం. వాలంటరీ చేస్తుంది. అర్థమైందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పండి, గోదావరి జిల్లాలకి వాయువు పట్టుది పోలవరం ప్రాజెక్టు. మరి 2019లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదంటే మీరేం చెప్తారు? కరెక్టే. ఈ 5 సంవత్సరాలను ముందు 2 సంవత్సరాలు ఏమైందండి? కరోనా మనకి బడ్జెట్ ఎంత ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు? పోయినప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 100 కోట్లు. ఆ దాంట్లోనే పోలవరం ప్రాజెక్టులోనే మనోడు ఎంత తినేశాడు? ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ పూర్తి చేస్తున్నారు. ఈ పూర్తి చేసే టైంలో మన వాళ్ళు జనాలను కాపాడుకోవాలి, అన్ని కాపాడుకోవాలి. ఏది కాపాడుకోకుండా ఒకటే పట్టుకుని పోతే ఏమవుతుంది? 2 సంవత్సరాలు జనాలే కరోనా టైంలో 2 సంవత్సరాలు అన్ని పెట్టాడు కదా, ఫుడ్ అన్ని బయటకు రాకుండా పెట్టాడు. అదే ఆ టైంలో చంద్రబాబు ఉంటే ప్రాణాలు పోయి కుప్పలు ఉందరు జనాలు. కాపాడింది ఎవరు? జగన్. 3 సంవత్సరాలు అయింది ఆయన చేసి. 3 సంవత్సరాల్లో అన్ని అయిపోవాలంటే ఎలా కుదురుద్ది? మన ఓడు 14 సంవత్సరాలు చేశారు అంటాడు కదా, 40 సంవత్సరాలు సీనియారిటీ అంటాడు కదా. 40 సంవత్సరాలు సీనియారిటీలు ఏం చేశాడు? మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే కొంతమంది యువత కావచ్చు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, చంద్రబాబు గారు ఖచ్చితంగా బయటకు రావాలి, చంద్రబాబు గారు బయటకు వస్తే తెలంగాణకి ఇంటి ఎక్కువ అభివృద్ధి జరుగుతుందంటూ తెలంగాణలో ధర్నా చేస్తాం, ఇక్కడ కూడా ధర్నా చేశారు. ఆ ధర్నా చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? కరెక్ట్ అండి, ఐటీ వాళ్ళు ధర్నా చేశారండి. ఎవరు? ఏ లోకేష్, ఏ పవన్ కళ్యాణ్ డబ్బులు ఎత్తే 100 మంది వచ్చి ధర్నా చేశారు. కరెక్టే మీరు అన్నది. అండి నారా చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఎక్కడ ర్యాలీ జరిగింది చెప్పండి, ఎక్కడ బంధులు జరిగింది చెప్పండి. ఎక్కడ జరగలేదు, ఖాళీగా ఉన్నాయి. సింపుల్ తిరిగారు అందరూ, బస్సులు తిరిగారు. ఆ రోజు నేనే జర్నీ చేశాను. ఎక్కడన్నా బంధులు జరిగితే బస్సు హ్యాపీగా వస్తుంది బస్సు. మరి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక సీటు కూడా గెలువు నేను గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏ భారీ బహిరంగ సభ పెట్టినా కొన్ని వేల మంది కావచ్చు, కొన్ని వేల మంది అంటే దాదాపు 70-80 వేల మంది బయటకు వచ్చి ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉంది తెలుపుతున్నారు. మరి మీరు ఏం చెప్తారు? అంటే ఒక సీటు కూడా గెలిచే పరిస్థితి లేదా? 50-40 నుంచి 50 వేలు వచ్చే యూత్ ఎందుకు వస్తున్నారు? మరి ఓకే చెప్పు. యూత్ ఓ పిచ్చితో ఉంటారండి. మీకు బాగా చెప్పాలంటే నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను అన్నాడు. పిచ్చి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏసీలు ఇవి చేసామండి. బయటకు వచ్చి ఊరకొకలా మొరుగుతున్నాడు ఏంటని నేను అంటున్నాను. మాకు సినిమా పరంగా అభిమానమే చాలా మందికి, అర్థమైందా? అక్కడ సినిమా పరంగా చూడాలి, నువ్వు సంపాదించుకుని ఉండాలి. వచ్చి మొఖం తెలియకుండా జగన్ తిడతా, జగన్ మేమే అంటాం, జగన్ మామయ్య అంటున్నారు. ఈ వత్తది గడు ఈ పుడింగాడు వచ్చేయమంటాడు జగన్. అసలు అర్హత ఉందా మన ఓడికి? ఒక్క సీటు నక్కనోడు జగన్ అంటామంటాడు. నెంబర్ కింద నక్కమని ఎందుకు వచ్చి కూడా నెంబర్ కింద. ఇంకోటి చెప్తామండి, పవన్ కళ్యాణ్ చేసేదంతా టీడీపీకి కుక్క, ఇది కరెక్ట్, అర్థమైందా? అండి కొడుకే రోడ్డు మీద పడుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద దొల్లాడంటే అది ఎంత విచిత్రం ఆలోచించండి. దీన్నే దత్తపుత్రుడు అంటారు. ఇప్పుడు అర్థమవుతుంది దత్తపుత్రుడు అంటే. ఇక్కడికి జగన్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా అండ్ ఎవరైనా రూపాయి తీసుకున్నారు మీరు జగన్ కోసం వస్తాకే? ఎవరు తీసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ టీడీపీకి రావాలంటే 500-400 ఇస్తారు కానీ వస్తలేదు. అది ఆ స్థితి. ఇది జగన్ స్థితి. ఎవరు రూపాయి తీసుకోకుండా వచ్చేదే జగన్. జై జగన్. కిరణ్ సాయి. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. అమ్మఒడి వచ్చిందా? వచ్చింది.
మీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజీ బాగానే ఉందండి. మీ స్కూల్ యూనిఫామ్ ఇచ్చారా? ఇచ్చేయండి. సారీ, కాలేజ్ యూనిఫామ్ ఇచ్చేయండి. నాసిరకంగా ఉన్నాయంటున్నారు, నిజంగానే నాసిరకంగా ఉన్నాయా? కానీ బాగానే ఉన్నాయండి. మీ కాలేజ్ ఎలా అభివృద్ధి చెందింది ఇప్పుడు? బాగానే ఉన్నాయన్న మొత్తం అంతా. మీరు అంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే అంతకు ముందు నువ్వు 10th చదివావు కదా, అప్పుడు ఎలా ఉంది స్కూల్ నీకు? అప్పుడు స్కూల్ బాగా ఏంటి నాయన గట్రా బాగా జరిగింది. ప్రైవేట్ స్కూల్ కి మీ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అప్పుడు? గవర్నమెంట్ స్కూల్ అన్న. మరి ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ తేడా ఏం కనిపించింది నీకు? తేడా ఏం కనిపించలేదు, రెండు ఒకేలాగా ఉన్నాయి. ఎలా చెప్తున్నావు? ఎందుకంటే నేను 6th వరకు ఏమో గవర్నమెంట్ చదివాను, అక్కడి నుంచి ఏమో గవర్నమెంట్ చదివాను. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఉపయోగం ఉందంటారా విద్యకు? ఉన్నారన్న, ఉపయోగం చాలా ఉన్నది. ఇంత ఉన్న కన్నా ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాసిరకంగా పిల్లలకి విద్యను అందిస్తున్నారు కానీ మంచి విద్యను అందించలేదు అంటారు, నిజంగానే నాసిరకంగా విద్యను అందిస్తున్నారా? కాదన్న, మంచి ఉద్యోగం అందిస్తున్నారు, మంచిగా ఉన్నారు చదువు గట్రా. మీకు ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగం ఉందా? ఉన్నదన్న. ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు అన్యాయం అయిపోతుంది, తెలుగు తెలుగు అనివీరం అయిపోతుంది అంటున్నారు, నిజంగానే తెలుగు అన్యాయం జరుగుతుందా? మీరు తెలుగు మర్చిపోయారా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల? కాదన్న, తెలుగు ఉంటున్నాం, ఇంగ్లీష్ కూడా ఉంటుంది, రెండు బాగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు అయితే ఎవరి వైపు వెళ్తావు? జగన్ వైపు వెళ్తున్నాను. ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళని అంటున్నావు? మరి ఎందుకంటే నేను జగన్ వైపు ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ వెంట గోదావరి జిల్లా ప్రజలు కావచ్చు, యువత కావచ్చు ఎక్కువ మంది వస్తున్నారు, మరి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళంతా? గోదావరి జిల్లా ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, యువకులు కావచ్చు, మరి నువ్వేం చెప్తావు ఒక విద్యార్థిగా? ఫ్యాన్స్ అన్నారు ఆ పక్క అయితే సినిమాలో గట్రా ఉన్నారు కాబట్టి. మరి పవన్ కళ్యాణ్కి వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించే అవకాశం లేదంటారా? ఉంటారన్న, ఇక ఈ చెట్టిన పథకాలకి కట్ట వాళ్ళందరూ ఈ కేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. మరి పేద విద్యార్థుల కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మీ స్కూల్ ఎలా ఉంది కొంచెం వివరిస్తే బాగుంటుంది. మా స్కూల్ గట్రా బాగానే ఉన్నాయన్న, అయినా టీచర్స్ గట్రా అంతా బాగా చెప్పినారు, అర్థమవుతుంది, పెట్టి అర్థమయ్యేలా చెప్తున్నారు. ఏం పేరు? ధర్మరాజు అండి, కే ధర్మరాజు గారు ఏ ఊరు? సంగాయిగూడ అండి మాది, గోదావరి జిల్లాలోనా? గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుందండి. రాజకీయం ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. వైఎస్ఆర్ జగన్ అన్న వచ్చాక అన్ని అనుకూలంగా, నా కొడుకే వాలంటరీ, అన్ని కూడా నా కొడుకు ద్వారా అన్ని నా ప్రజలకి నా సంబంధించిన వాళ్ళందరికీ అన్ని నేను దగ్గరుండి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. వాలంటరీకి 5,000 జీతం వస్తుంది, మరి నీ కొడుకు 5,000 జీతం సరిపోతుందా? చాలు ప్రజాసేవ కోసమే చేయటం, అది ప్రజాసేవ కోసమే అంతే. మరి 5,000 జీవితంతో ఏమొస్తుంది? వేరేగా ఏదైనా చూసుకుంటా, పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుంటా, ఈ పని చేసుకుంటా ఉంటాడు. మరి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తున్నారు మరి మీ కొడుకు? బ్రహ్మాండంగా, అసలు ఎవరికి ఏది కావాలంటే అప్పుడు ఎనీ టైం, ఎప్పటికప్పుడు ఎనీ టైం ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జీతం సరిపోక లంచాలు తీసుకుంటున్నారు అంటున్నారు, నీ కొడుకు ఏమైనా లంచాలు తీసుకుంటున్నారు? అసలు అవి ఉత్తి మాటలు లంచాలు అసలు సమస్య లేదు. మరి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీతో కలిసి జగన్ గారిని ఓడిస్తున్నట్టున్నారు, మరి ఏం చెప్తారు? అసలు ఎంటి మొక్క కూడా బేకలేరు జగన్ గారిది, ఎంటి మొక్క దీని మీద ఇంటి ముక్క కూడా బీకలేరు జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి. ఎందుకు బీకలేరు అంటారు? అసలు వాళ్ళంతే ప్యాకేజీ కోసం పవన్ మీలాంటి వాళ్ళు మాలాంటి పిల్లలు డబ్బు అంతా తినేసేసి ఆ కీలేష్ గంటలో ఆ డబ్బు అంతా తినేసేసి వాడు కొడుకు కొన్ని వేల కోట్లు మూట కట్టుకున్నాడు. అక్రమ కేసులు కదా అవన్నీ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు. మరి అవన్నీ అక్రమ కేసులు జగన్ గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కేసులు పెట్టారు. లేదు అది అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, జగన్ గారు ఎందుకు చేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. సీతనారం మండలం చిపిరిపల్లి గ్రామం అండి మాది. మనీ వెంకట్రావు అండి. మనీ వెంకట్రావు ఏం చేస్తుంటారా? ఒక కార్యకర్తనే నేను, వైసీపీ కార్యకర్తనే, మండలం మార్కెట్ డైరెక్టర్. మీ పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తున్నట్టున్నారు, మరి ఏంటి అవన్నీ అలాంటి మాటలకి ఎవరు జడ్జి వాళ్ళు లేరు. ఆయన ఎంతవరకు అండి ఆయన పవన్ కళ్యాణ్ ఎత్తు ఆయన ఏం చేస్తాడని గంటకో పార్టీ గంటకో విధానం మాట్లాడి మాట ఆయన మాటలు ఎవరికైనా లెక్క. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు జగన్మోహన్ రెడ్డిని చేసేది ఎవ్వరు సరిపోరు. మీ పార్టీ అక్రమ కేసులు పెడుతుంది, అందుకే టీడీపీతో కలుస్తున్నారు అండి. అక్రమాల కేసులు అనుకుంటే పబ్లిక్ గా కనపడుతుందండి. 375 కోట్లు పబ్లిక్ కనపడుతుంది. పబ్లిక్ కనపడినప్పుడు అక్రమాల కేసులు అనుకుంటాకే అది కరెక్ట్ అంటారు. అది పవన్ కళ్యాణ్కి ఒక పవన్ కళ్యాణ్ అనుచరులకి అందరికనే సార్ అది పత్తేనా మాట్లాడుకుంటా కూడా పత్త ఉండాల. 375 కోట్లు అక్రమం జరిగిందండి. దానికోసం చంద్రబాబునే కాదు ఎవరినైనా అవినీతి జరిగితే ఎవరినైనా బొక్కలు వేస్తారు.
అంటే చంద్రబాబు గారు ఏ పాపం చేయలేదు కాబట్టి ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ ఇచ్చారు కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చింటే మా పిల్లలు ఈ రోజు ఉద్యోగాల్లో ఎలా, ఆ రోజు అవినీతి జరిగింటే ఈ రోజు మా పిల్లలు ఉద్యోగాల్లో ఎలా ఉంటారంటూ కొంతమంది పిల్లల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అండి అవన్నీ మామూలే, పోస్టులు పెడతాం మామూలే. కొంతమంది వాళ్ళ ఆ పార్టీ నాయకులు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ పెట్టిస్తారండి అన్ని కూడా. అభిమానం ఉన్న వాళ్ళు పెడతారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో మెజారిటీ కాపులు ఉన్నారు. ఆ కాపులంతా పవన్ కళ్యాణ్ వెంట వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి మీ గోదావరి జిల్లాలో మీరు గెలిచే పరిస్థితి అంటారు? ఏమండి కాపులు అందరూ కలిసి అంటే ఆ కుర్ర బ్యాచ్ ఉంది, ఒక పవన్ కళ్యాణ్ ఏదో కుర్ర బ్యాచ్ ఎగుతారు కానీ కాపు అన్నవారు ఎవరైనా సరే 100% వైఎస్ఆర్ ఓటింగ్ అంతానే తెలుసండి. ఏదో కుర్రోళ్ళు వాళ్ళ ఇప్పుడు కొంతమంది మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ అభిమానం చొప్పుని వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఏదో వెళ్తారు. అవన్నీ మనకు కరెక్ట్ కాదు. మా జిల్లాలోని ఒక చీటు తెచ్చుకోమంటే పవన్ కళ్యాణ్ చూద్దాం. మరి మీ పిల్లలంతా ఓట్లేస్తే గెలుస్తాడు కదా. పిల్లలు ఓట్లు లేని వాళ్ళే పోటేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ సార్, ఒక పవన్ కళ్యాణ్ మా రాజనగరం నియోజకవర్గం ఉంది, ఆయన దమ్ము ఉంటే మా రాజనగరం నియోజకవర్గం గెలిచిరమ్మండి, ఒక సీట్ తెచ్చుకోమండి చాలు. 2016లో పక్కా టీడీపీ మేము 2016లో టీడీపీ నాయకులు ఊళ్ళో ఎంత నాశనం చేశారు నేను చెప్తా. ఎత్తుకోండి ఆ ఎదలో ఊళ్ళో ఇలాగా టీడీపీ నాశనం అయిపోతే కారణం ఊళ్ళో రాజకీయ నాయకుల వల్ల. ఊళ్ళో రాజకీయ మాది సూర్యాపాలెం కాదు అనేక గ్రామాల వల్ల టీడీపీ నాశనం అయిపోతాం కారణం ఊళ్ళో నాయకుల వల్ల. ఎవరైనా సరేనండి ఇలాగ లేనివాడు చేయాలి, ఏ పని చేస్తా లేనివాడు చేయాలండి. అన్ని వాళ్ళే తినాలి, అన్ని వాళ్ళే చేయాలి అన్న. ఇదున్న వాడు ఎవడైనా సరే పైకి అనేది రాడు. సింగిల్ గా పోటీ చేయడు. 2014లో సింగిల్ గా పోటీ చేయడు. అప్పుడు నేను టీడీపీ. 2016లో పార్టీ మారా గేర్ల ఫామ్లో జెండా కట్టాలి లగ్యం మా సావిడికాడ. జెండా కడితే మీ ఆవిడకి అడిగిన లోను ఓసీలో వద్దండి. ఉన్నవాడికి 5 ఎకరాలు చిన్నవాడు లోన్ ఇచ్చారు. ఎవరికి సెంటు భూములు లేనివాడు లోన్ ఇమ్మంటే అడిగి ఇవ్వను అన్నారు. దాని గురించి ఆడు ఇదో నా మాట్లాడి మీకు ఎక్కడని చెప్పి పార్టీ మారా. నా తమ్ముడినే కలిపి జెండా కట్టే ఊళ్ళో లగ్యం. ఆ రకంగా అయితే ఇది నీ మాట మాకు లెక్కడం వల్ల కానీ ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. టీడీపీ నాయకులంతా సన్నాసులు ఊరి ప్రపంచం మీద ఎవరో పుట్టడం. మీరు చెప్పండి సార్. మీతో సహా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు లబ్ధి పొందని వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారా అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మేము లబ్ధి పొందలేదు అనేవాళ్ళు ఎవరైనా చెయ్యెత్తండి. ఒకసారి లబ్ధి పొందని వ్యక్తి ఎవరైనా ఉంటే చెయ్యెత్తిదే వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లేనప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. 100% జననాయకుడు, సామాన్యులకి చేరువుగా తీసుకొచ్చిన వ్యక్తి. ఇటువంటి విధానాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఏ వ్యక్తి కూడా ఒక సీఎం అయ్యి ఒక్కడ కూడా పెట్టింది లేదు. ఈ రోజు నేను చెప్పానంటే మీరు తర్వాత ప్రశ్న అడిగితే కానీ ఒక సామాన్య కుటుంబంలో ఏ ఆడదైనా సరే మినిమం ఒక 1000 రూపాయలు కూడా తన అకౌంట్లో లేని పరిస్థితుల నుంచి ఈరోజు ఒక 10,000 రూపాయలు సామాన్య మహిళ అకౌంట్లో ఉందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా నేను చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అనుమానించను. అలాగే ప్రతి వ్యక్తికి కూడా పని కల్పించాడు, ప్రతి వ్యక్తికి కూడా బాసటగా నిలిచాడు. ప్రతి సామాన్యుడు అంటే నేను ఒక 10,000 15,000 వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటూ నేను బతకడం గొప్ప కాదు. కూటికి లేనోడు, గుడ్డకి లేనోడు, ఇంట్లో కనీసం ఒక కుర్చీ లేనోడు ఇవాళ ఎవడో లేడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ఎవరైనా సరే నమ్మవలసిందే కూడా. ఎంతో మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, ఎన్టీ రామారావు గారు అయ్యి ఉండొచ్చు. ఎవరైనా సరే వీళ్ళందరిలోనూ ది బెస్ట్ ఎవరంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కంఠోపాదంగా వీళ్ళందరూ చెప్తారండి. వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు కాదు, వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు కాదండి. కొంతమంది ఉన్నాం, మిగతా వాళ్ళందరూ సామాన్యులే. ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎక్కువ. రాష్ట్రంలో 90% కాదు 99% జనానికే చేరువుగా తీసుకెళ్లి ప్రతి ఒక్కడికే ప్రభుత్వ రూపాయిని అందించాడు.
గత ప్రభుత్వంలో ఎవరు తిన్నారండి? ఈ జనం, ఈ సామాన్యులందరూ ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? కింద పడిపోయారు, ఎవరు లేరు. అసలు మినిమం 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడండి సామాన్యుడికి. ఎవడైనా నమ్మిచ్చింది? ఈ కాల్మనీ కేసులు అవి పెట్టేసి వ్యవహారం చేసేసి ఈ దళారులు అందరినీ వాళ్ళ కింద నలిగిపోయిన వాళ్ళగా వీళ్ళందరూ ఇలా పైకి వచ్చి ఇలా తెల్ల చొక్కాలు అయితే తిరుగుతున్నారంటే కారణం ఏంటి? ఏ రోజైనా ఇలా తెల్ల చొక్కా వేసుకోగలిగాడు ఆ సామాన్యుడు? అంటే దళారీలోను బాగా డబ్బున్న వాళ్ళను ఎకరాలు 1000 కోట్లు ఉన్నవాళ్ళు కాదండి. సామాన్యుడికే వెనకాల సామాన్యుడు అందరూ జగన్ వెనకాల ఉంటారు. జగన్ ఎదుర మేము ఉంటాం. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ వెంట ఉంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాజకీయ నాయకులండి. ఈయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలకు అతీతంగా జననాయకుడు. వాళ్ళ తండ్రి గారు ఆయన యొక్క ఆశయాల్ని నెరవేర్చడానికి వచ్చి ఆయనకు మించి ఒక అడుగు ముందుకేసి సామాన్యుల్లోనే బాహుబలిలో ఆ బల్లాల దేవుడి ముందు పెట్టిన ప్రభాస్ విగ్రహం ఏ రకంగా అయితే లెగిసిపోయిందో అలాగా తారాస్థాయికి 100 కాదు 1000 అడుగులు ఎత్తుకెదిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు పార్టీ సంబంధం లేదండి, మాకు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం ఉంది. మాకు ఈ జెండాలు అయ్యి కాదు. చిరునవ్వు చూడండి, ఆ చిరునవ్వు చూడండి, కాన్ఫిడెన్స్ చూడండి. ఇవాళ కోపనేసం వేస్తున్నాడు. మొన్నటి వరకు కొంతమంది కోప సోదరులు తిట్టుకున్నారు, మాకు అవట్లేదు. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి, ఆయన పడి ఇబ్బందులు ఆయన పడుతున్నాడు. రాష్ట్రాన్ని రెవెన్యూ లోడ్తో మొదలు పెట్టాడు, నాయకత్వం ఏం చేయగలరు అన్నారు. ఎంతమంది డబ్బు అందించాడండి? గురుగారు మీరు ఇంచుమించుగా ఎంత తీసుకుని ఉంటారు ప్రభుత్వం నుంచి? 10 లక్షల దాకా పొందన్నా అండి. డబ్బు తీసుకొని మీరు సోమరిపోతులు అవుతున్నారు. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? నేను వచ్చి రాడ్ బెండింగ్ వర్క్ చేస్తాను. నేను సామాన్యంగా కూలి పనికి వెళ్తాను. ఈ రోజు సంక్షేమ పథకాలు అనేక పథకాలు పెట్టి పేద ప్రజలందరూ కూడా ఒక గౌరవంగా బతకడానికి ఆయన ఎంతో చిన్న వాళ్ళందరినీ కూడా పైకి లాదీశాడండి. అలాంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన 14 సంవత్సరాలు చేశారండి. పూర్వ సీఎం గారు 14 సంవత్సరాలు చేసి ఉన్నారు. మరి నాకు తెలిసింది ఆయనకంటూ ఒక కాలనీ ఎక్కడ లేదు. ఇప్పుడు ఈయన 32 లక్షలు ఇల్లు కట్టించారు అంటున్నారు. అది నిజమో లేదో మీరే చెప్పాలి. మీరు అందరూ చూసారా? మీ ఓళ్ళలో మీ వేరు వేరు ఎవరైనా ఒక కాలనీ ఒక ఇల్లు కట్టిస్తారండి ప్రజల కోసం. ఈయన పిచ్చి ఏంటండి? ఈయనకి ఏంటంటే అసలు ఈ మెంటల్ ఏంటంటే 32 లక్షలు ఇల్లు కట్టి కొన్ని ఊళ్ళు నిర్మిస్తారు. అంటే ఒక ఊరు నుంచి దూరంగా వెళ్తే ఆ ప్రత్యేకించి ఆ జగనన్న కాలనీ మెరిసిపోతుంది, కోహినూరు డైమండ్ లో మెరిసిపోతుంది. ఇది నిజమా కాదా? నైట్ స్ట్రీట్ లైట్లతో, వాటర్ లైన్ అయితేనే, డ్రైనేజ్ లైన్ అయితేనే, ప్రతి దాంతో ప్రతి సౌకర్యంతోనూ కూడా 100% మనిషికి 1 నుంచి 100 అవసరాలు ఉంటే 100 అవసరాలు తీర్చాడండి. 100కి 100 అవసరాలు తీర్చాడు. ఇవాళ 100 అవసరాలు తీర్చిన మనిషిని మేము కాదనుకుని మేము వేరే దానికి వెళ్ళి మేము ఓటేస్తామంటే వేసుకునేవాళ్ళు 100కి 10 మంది ఉంటారు. వేసుకోండి. 90 మందితో మేము 90% గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కాదండి, ఆయన ఎన్ని రోజులు భూమి మీద ఉంటే అన్ని రోజులు సీఎం గానే ఉంటాడు. అదండి. జై జగన్. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు లహిపాల్ అన్న. ఎక్కడ మీరు? మాది వెస్ట్ గోదావరి అన్న, ఈస్ట్ గోదావరి పిట్లవరం గ్రామానికి చెందిన. గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉన్నారు కదా? కాపులు ఎక్కువ ఉన్నారన్న. కాపులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ కోటేరంటారా? ఎందుకు వేస్తారన్న? నేను కాపునే, నేను ఎందుకు వేస్తాను చెప్పండి? కాపులందరూ ఖచ్చితంగా ఓటేస్తారంటున్నారు. మరి ఏమి వేయరండి, అలా పేరుకి చెప్తారు కానీ ఎటువంటి పైకి అలా చెప్పినా సరే ఆ టైం వచ్చేటప్పటికి ఎవరు పడాలో ఎవరు కూడా ఎవరు వ్యవస్థని ఎలా కాపాడుకొస్తున్నారన్నది ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. అది ఎవరికి వేయాలి ఆ టైంకి పైకి అలా చెప్పుకున్నా సరే అక్కడికి వెళ్ళి ఎవరికి ఎలా వేయాలన్నది పైన దేవుడు చూస్తూ ఉంటాడు. కాపులు ఓటేరంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరి జనాలు ఉట్టిదేనన్నా, ఓట్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడి నుంచి వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అది పెద్ద ఏమి లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఏ విధంగా అయినా సరే ఇలా మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనిషి అన్న తర్వాత స్టెప్ బై స్టెప్ పైకి మెట్లు ఎక్కాలన్న. అది మనోడు ఎక్కడ స్టెప్ తప్పేసాడంటే టీడీపీ వాళ్ళతో కలిసి కుమ్మక్కైపోయి ఇంకా వివిధ రాజకీయాలు ఏదో జనసేన సైనికులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అలా ఓట్లు కూడా లేవు. మీకు తెలియదు ఏముంది, చూస్తూ ఉన్నారు.
అది అలా జరుగుతుంది. అంటే మీరు చెప్పండి, చంద్రబాబు గారిపై కేసు పెట్టి రిమాండ్ విధించారు. ఈ కేసు మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారా, లేదంటే ప్రభుత్వం కక్ష కట్టి కేసు పెట్టిందంటారు? అన్న ఇదివరకు అన్న ఇప్పుడు మన బ్యాంక్ ఉంది, ఎక్కడి నుంచి 10 రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతుంది, 100 రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతుంది, ఎలా అయింది, ఎందుకు కట్ అయింది అడగడానికి అప్పుడు మనకు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది, వ్యవస్థ అంటూ మారిపోయింది, అందరికీ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇన్ని కోట్లు దొబ్బేసాడని మనకి అప్పుడు పరిస్థితులు ఉంటాయి కనుక ఇప్పుడు తెలిసింది కాదు. ఇప్పుడు ప్రతిదీ కూడా తెలియపరిచేస్తున్నారు. అంతా ఓపెన్ బుక్ చేస్తాడు జగన్ అన్న. ఇప్పుడు ఓపెన్ బుక్ లా చేసి ఎక్కడ ఎంత అవుతుంది, ఎక్కడ ఎంత వెళ్తుంది అన్నది అన్ని తెలిసిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు దొరికేసినందుకు దొంగయ్యాడు, లేకపోతే దొరే కదా. అంటే మీరు చెప్పండి, మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ ఏమైనా నేర్పించారంటారా? ఇప్పుడు జరుగుతుందన్న, ఇప్పుడు జరుగుతుంది. 2014 నుంచి 2019 ఏమీ జరగలేదన్న. ఇప్పుడు నా మేనలుడే చదువుతున్నాడు, ఎక్కడ మన ఆచంట మండలంలో అక్కడ చదువుతున్నాడు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో మనోడు ఎలక్ట్రిషియన్ కింద ట్రైనింగ్ అవుతున్నాడు అనమాట. ఇప్పుడు జరుగుతుంది. అప్పుడైతే ఏమీ లేదన్న, పైకి బెబ్బే అనుకుని దొబ్బేశాడు డబ్బులన్నీ. అంటే అప్పుడు నిజంగానే అప్పుడు స్కిల్ నేర్పించకపోతే మా పిల్లలకు అప్పుడు ఉద్యోగాలు ఎలా వచ్చాయంటే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడొచ్చినాయి అన్న, ఎక్కడో ఏదో చెయ్యాలి. ఇప్పుడు భోజనం పెట్టాలని భోజనాలు 100 మందికి పెడతామని చెప్పి 20 మందికి పెడితే ఎలా ఉంటది అన్నది అలా చేసి కనమదంతా కూడా మనోడే తినేసాడు అనమాట. ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంతా కూడా. మరి గోదావరి జిల్లాలో పోలవరం ఆయువు పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మరి ఎలా ఓట్లు వేస్తారంటారు గోదావరి జిల్లా ప్రజలు? అన్న ఏదైనా సరే క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. దానికి మనం మాట్లాడుకోవడానికి జరిగేది ఏదైనా ఉంటే జరుగుతూనే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జరుగుతూనే ఉంటది తప్ప ఆగేది అయితే ఏమీ ఉండదు. 2014 పొత్తులు మళ్ళీ రిపీట్ అయ్యి మరి 2024 ఎన్నికల్లో 2014 ఫలితాలు కూడా రిపీట్ అవ్వమంటారా? అది సమస్య లేదన్న, మనమే విన్నింగ్ మందేనన్నా, మందే విన్ను. ఏదైనా సరే ఇప్పుడు నిలబడ్డానికి కూడా భయపడతారన్న. ఏంటంటే రాజకీయాలు అన్నది దొబ్బడానికి కాదు, సేవ కోసమే రావాలి రాజకీయాల్లోకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సైనికులందరూ కూడా సేవ చేయడం కోసమే వస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి ఏపీ మొత్తంలో. అంటే పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారు, చంద్రబాబు గారి వెంట కమ్ములు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట రెడ్లు ఎందుకు లేరంటారు? రెడ్లు అన్న మనసుకు చెప్పుకోవాలన్నది, మనసులో నుంచి రావాలి ఏదైనా పైకి. ఇప్పుడు మీరు టీడీపీ అయి ఉండొచ్చు. ఒకసారి నేను చెప్పేదేనండి. ఒకసారి ఏంటంటే టీడీపీ వ్యక్తులు ఉంటారు, అక్కడ పరిస్థితులను బట్టి ఊరు గ్రామాల్లో రాజకీయాలు వేరుగా ఉంటాయన్న. అక్కడ టీడీపీ వ్యక్తి ఒకవేళ ఆయన వైపు తిరగకపోతే ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ఏదన్నా చేస్తారని చెప్పి క్యాస్ట్ ఫీలింగ్ అని చూపించకూడదు. ఎవరు కూడా అందరిలో ఉన్నారన్న, కమ్మల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, అదిగో కష్టపడి తింటా కూడలేని ఉన్నారన్న, ఉన్నారు. రిజర్వేషన్ అన్నది ఎవరైనా ఉన్నారన్న, ఏదైనా తింటా కూడు, ఉండడానికి ఇల్లు, చదవడానికి. ఎవరైతే సంక్షేమ పథకాలు పెడతారో వాళ్ళకే మేము వెంట ఉంటాం. సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నారు. అన్న ఒకటి ఎవరైనా గాని ఉండడానికి తిండి అన్న. ఒకటి జగన్ గారు నాకు సెంటున్నర స్థలం ఇచ్చాడు అన్న, సెంటున్నర స్థలం ఇచ్చాడు, 1,80,000 ఇచ్చాడు. 12 లక్షల రూపాయలు నాకు ఇంటికి అయిందన్న. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నాకు బాకీ ఉంది. నెలకు 2 లక్షల రూపాయలు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు నేను వడ్డీ కడుతున్నా. కానీ ఆయన స్థలం ఇచ్చాడు, అందుకే నేను వచ్చా. నాకు స్థలం ఇచ్చాడు. అంటే సెంటు స్థలంలో ఏం ఉపయోగం ఉంది? సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేరు కదా అంటున్నారు. నేను సెంటు స్థలంలో ఇల్లు కట్టుకున్నానన్న, హ్యాపీ. నాకు ఇచ్చాడు, నాకు స్థలం ఇచ్చాడు, 1,80,000 ఇచ్చాడు. నా కొడుక్కి అమ్మఒడి 3 సంవత్సరాలు ఇచ్చారు. ఒకసారి 15,000 ఇచ్చారు, ఒకసారి 13,000 ఇచ్చారు, మన 13,000 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారు, చంద్రబాబు గారి వెంట కమ్ములు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట రెడ్లు ఎందుకు లేరు? మరి వీళ్ళందరూ కలిపి క్యాస్ట్ లెక్కేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆయన మనుషులే. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అందరూ అన్ని క్యాస్టులు ఆయన మనుషులే. ఆయన కోరిండి గెలిపించుకున్నారు అందరూ కలిపి. మళ్ళీ 6 నెలలు వస్తారంటున్నారు కదా, బంపర్ బడ్జెట్తో వస్తాడు ఆయన. మాకు ఆటో ప్రెసిడెంట్ నేను. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చాడు ప్రతి వాళ్ళకి. అమ్మఒడి మా అమ్మగారు 18,000 బీసీ నేస్తాం. ప్రతి దానికి జగన్ గెలిపించిన బాధ్యత మాది. కార్యకర్తలకి ఎవరైనా ఎన్నైనా జగన్ గారు వస్తారు.
మాకైతే మాత్రం కూడెట్టే ఆయనే మేము వదులుకో తల్లి పాలు తాగి తల్లి రమ్ము కొద్దాం మాకైతే మాకు ఆయనే దేవుడు ఎవరా కాదు. మీరు ఆటో డ్రైవర్ల ప్రెసిడెంట్ అంటున్నారు కదా, మరి ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర అంటూ ఒక పథకం పెట్టాడు. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో ఇన్కమ్ ట్యాక్స్ సారీ రోడ్ ట్యాక్స్ ఏదో పేరుతో రోడ్ ట్యాక్స్ పేరుతో ఎన్నిక తీసుకుంటున్నారు అంటూ కొన్ని విమర్శలు ఉన్నారు. మరి మీరేం చెప్తారు? కట్టే కదా మీరు ఇప్పుడు లైసెన్స్ పెట్టుకోమని చెప్తున్నారు. లైసెన్స్ లేకపోతే ఎవరు పిల్లలు ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకుంటలేదు, బేక్ చేసుకుంటలేదు, వాళ్ళు చచ్చిపోతారు. సపోజ్ డ్రైవర్ చచ్చిపోతాడు, వెనకాల ఫ్యామిలీని ఎవరు చూస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భయం ఉంటుందని కేసు వేస్తున్నారు. అంతే తప్ప ఆయన తినేసి ఆయన ఇద్దామని ఏం కాదు, భయం ఉంటుందని చేస్తున్నారు. ఆయన చేసే పని ఎవరు తినేస్తున్నారు, ఎవరు తింటలేదు. ఆయన ఇన్సూరెన్స్ అంతా 8,000 రూపాయలు, ఆయన చచ్చిపోతాడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు, 5 లక్షలు ఇస్తున్నాడు. ఎవరి కోసం ఇస్తున్నారు? వాళ్ళ వెనకాల ఫ్యామిలీ కోసం ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ పెట్టుకోండి, లైసెన్స్ పెట్టుకోండి, బేక్ చేయించుకోండి, పర్ఫెక్ట్ గా కాకి సెట్ వేసుకుని మీరు ఆటో డ్రైవర్ల కింద ఓ పోలీస్ నేస్తం కింద ఉండమని చెప్తున్నారు. అది తప్ప ఆయన చెప్పేది. ఎవరు తినేస్తున్నారు, ఎవరు తింటున్నారు? అందరూ తిన్నవాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి జనాల కోసం ఖర్చు పెడుతున్నారు. అంత ముందు ఇది ఎవరు అడగలేదు. ఇప్పుడు పెట్టి ఓడిని అదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుడు అండి. ఎన్ని చెప్పినా 6 నెలలు కాదు, మళ్ళీ 7 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే ఉంటారు. మళ్ళీ ఎన్ని టర్మ్ అయినా మీరేమో జగన్ గారు గెలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఎవరండి ఓట్లు లేనందుకు మేము వస్తాం, ఓటు ఉండాలి కదా, ఇవాళ అందరూ వెళ్తారు. అందరూ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, అందులో నేను టీడీపీతో కలవాల్సి వచ్చింది అంటున్నారు. మొన్న కలిసారు, అన్ని మావులే కదండి, కలుతూ మావులే. ఆయన ఒక గతం కలిసి అన్ని ముందు చూసాం, అన్ని చూసాం. సింగల్ పులిని కొట్టాలంటే సింహాన్ని కొట్టాలంటే ఎవరు రాదు. ఆయన అన్నాడు మన నాన్నగారు వల్ల అవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చూశారు కదా అన్ని. అది అంతే, అది జరిగింది. కంపల్సరీ మనం చూస్తూ ఉండాలి అంతే. మరి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్ ఒక్క సీటు కూడా గెలవనివని అంటున్నారు. అసలు మనుషుల్ని అభివృద్ధి లేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ అవుతుందండి? మనుషుల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల 151 సీటు ఉంది పక్కగా. అది లేని వాళ్ళకి ఇవన్నీ ఎందుకండి? ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీటు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంది పక్కగా. ఇప్పుడు మళ్ళీ ఇంకా 20 సీట్లు 171 సీట్లు మేము కొడదామని మాకు సంతోషం. వాళ్ళు కొట్టేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళ భేమా వాళ్ళదే, మాకు వచ్చేస్తుంది మాదేమా. మాకు అలా ఉన్నారు అంతే అభిమానులు. 2014లో పొత్తులు రిపీట్ అయింది, అదే ఎన్నికల ఫలితాలు కూడా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? అంత మాట రిపీట్ వెళ్తారో మళ్ళీ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఎన్ని పొత్తులు జరుగుతుంది, ఎన్ని పొత్తులు జరిగినా మా సింహం అక్కడే. సింహం కొట్టుకొస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇది నేను చెప్తాను పక్కాగా. పులులు కలిసినా సింహం గర్జించిందంటే గర్జించినట్టే. ఇది కక్కగా జరిగితే చూడండి. 12 రోజులు మళ్ళీ మాట్లాడుకుందాం ఎప్పుడైనా మీరు కలిస్తే. పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళ కోసం మనకు అనొద్దు. మనం ఎలా జరుగుతామంటే అవినీతి లేకుండా మనం మాట్లాడుకుందాం. ఎవరి కోసం మనం విమర్శించొద్దు. మన జగన్ గారు గెలాలనే మనం పోరాడతాం అంతే. వీళ్ళందరూ ఎంతమంది ఏం చేసుకుని మన అనవసరం ఉంటామండి. ఓకే, మీ పేరేం పేరు? పెన్నమరెడ్డి సూర్యచంద్రరావు, రాజమండ్రి రూరల్ మండలం, రాయుడుపాకలే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని, అలాగే వైఎస్ఆర్ సీనియర్ నాయకుడిని. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు సీనియర్ నాయకుడిగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్ గారు ఓడిస్తున్నట్టున్నారు కదా. పవన్ కళ్యాణ్ లాంటి ఎంత కళ్యాణం వచ్చినా, ఎంతమంది సీఎంలు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ గారి గెలుపుని ఎవరో ఆపలేరు. ఎందుకు ఆపలేరంటే ఏం చెప్తారు? ఎందుకు ఆపలేరంటే సంక్షేమ పథకాలు వాటి వల్ల సోమరిపోతలు అవుతున్నారు. ఎందుకు అవుతారు? అంటే ప్రతిపక్షాలు అలా కదండి. తినేసి కూర్చున్నవాడు మామూలు కూర్చుంటాడు చిన్నమాట. కూర్చుని తినేసేవాడు సోమరిపోతూ అవుతాడు, తిని పని ఆపుకున్నాడు ఉంటాడు, సోమరిపోతూ అవుతాడు అన్నాడు. ప్రతిపక్షం వాళ్ళు అనాలి తప్ప అభివృద్ధి తిన్నవాడు ఎవడో కూడా అండండి. మరి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనివని అంటున్నారు. మరి అందులో ఒక టీడీపీతో కూడా కలిసారు. మరి గోదావరి జిల్లాలో జగన్ గారు గెలిచే అవకాశం ఉండదు అంటారా? ఎంతమంది ఎన్ని కలిసినా జోగి గెలిస్తే బూడిదేరాలు తప్ప ఉపయోగం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి జనంలో వచ్చిన నాయకుడు, జనాలను ఆదరించే నాయకుడు, జనాలు మెచ్చుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ మెచ్చుకునే నాయకుడు. 2019లో పోలవరాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తి చేయలేదు. ఇప్పుడు ఓట్లు వేస్తారంటారా గోదావరి జిల్లా ప్రజలు? వేస్తారా ఏరో మీరే చూద్దరు, కానీ మీడియా వాళ్ళు మీరే చూస్తుంటారు కదా. ఏ రకంగా చేసేది ఏం చేసేది చేస్తారో చేయరో. మేము చేయగలమంటే ఓటు వేస్తారు, చేయలేరంటే మానేస్తారు. కానీ ఓటు వేస్తారని మేము చెప్తున్నాం. కంపల్సరీగా ఓటేసి లెక్కిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ మాట అయితే ఇచ్చాడు ఆ మాట ఆచా చూచా తప్పకుండా మడం తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు. మాట ఇస్తే మాటకి నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకటే. రాజకీయ నాయకుల్లో ఎవడైనా సరే మాటకి కట్టుబడి నిలబడి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అందులో ఏం సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారు పులివెందులు పులి అయితే
పులి బిడ్డ ఆయన సింగిల్గా పోరాడతాడు కానీ 10 మందితో పనికి మళ్ళీ రాజకీయాలు చేయడం మాకు పొత్తులుండవు ఎవరితోనే. నిరంతరంగా వెళ్తాం, నిరంతరంగా నెగ్గుతాం, నిరంతరంగా పనిచేస్తాం. ఒకరితో పొత్తులెట్టుకుని ఓటాలకు వెళ్ళాం. మేము స్వచ్ఛందంగా పాలిస్తాం, స్వచ్ఛందంగా నిలబడతాం. కావాలంటే చూసుకోండి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మొన్నటి కంటే ఎక్కువ మెజార్టీ కానీ రాకపోతే నన్ను ఒక రైతుగా చెప్తున్నాను, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానిగా చెప్తున్నాను, ఒక లిటిల్ స్టార్, ఒక మిల్క్ బాయ్ మహేష్ బాబు గారు స్టార్ గా చెప్తున్నాను. నేను నాది క్యాస్ట్ ఓసి కృష్ణ వీరాభిమాని, రాజశేఖర రెడ్డి గారు వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు మన జక్కంపూడికి రైట్ హ్యాండ్ వాళ్ళ అబ్బాయితో కలిసి డైలీ పాదయాత్రలో నేనే ఉంటాను, అన్ని మండలాల్లో కూడా నేనే ఉంటాను. రమ్మనే పార్టీ నాయకుడైనా నాకులాగా ఒక్క నెల తిరిగితే ఇంటికాడ గిన్నెలు బయట పడేస్తారు ఆడవాళ్ళు. ఏ నాయకుడైనా సరే రమ్మనండి, ఒక్క నెల అది టీడీపీ పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా సరే. మరేమో పవన్ కళ్యాణ్ గారు వెంట ఎవరు లేరు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లన్నీ తిరుగుతుంటే ఎందుకు కొన్ని వేల మంది వచ్చి లక్షల మంది వచ్చి జనాలు వస్తున్నారు? మరి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అన్నవాడు ఆగమ్మా, నువ్వు ఆగ్రా చెల్లి నేనున్నాను కదా. పవన్ కళ్యాణ్ అన్నవాడు సినీ హీరో. మీ గురించి సినిమాని మానేసానంటాడు, మీ గురించి ఇది మానేసానంటాడు, మేము దత్తపుత్రులు కాదంటాడు. మొన్న వచ్చే స్టేట్మెంట్ ఏంటి? టీడీపీతో వెళ్తాం. మేము వద్దన్నావా, కలొద్దన్నావా? వాళ్ళు కలుతారని ముందే తెలుసు మాకు. అన్ని పార్టీలు అవుట్ అవుతాయని మాకు తెలుసు. మేము సింగిల్ గా పోరాడతామని మాకు తెలుసు, సింగిల్ గా గెలుస్తామని మాకు తెలుసు. మీరు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. ఇదే విషయం పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మీరు సింహం, మీరంటే మృగాలు కాబట్టి సింగిల్ గా వస్తారు, మేము మనుషులం కాబట్టి మేము అందరితో కలుస్తామంటున్నారు. ఏమండి, సినిమా వేరు, రాజకీయం వేరండి. సినిమా సింగిల్ అయిట్వే తప్ప రాజకీయం అనేది నిరంతర కష్ట పోరాటం. కష్టపడి ఓట్లు వేయించుకోలేక ఎంత కష్టపడతాడు అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడేస్తారు తప్ప వెళ్ళిపోతారు తప్ప అలాంటి మాటలు మాట్లాడబట్టే మా పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా ఎక్కడ పోయాడు. ప్రతి పిల్లకి ప్రతి ఒక్కరికి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారంటే మరి జగన్ గారు పుణ్యమండి. పేదోడికి ఇవాళ వస్తానంటే జగన్ గారు పుణ్యం. ఆ రోజు ఏ రోజునండి జగన్ గారు చేసినట్టు ఎవరు చేయలేదండి. మరి ముసలోళ్ళు ఉన్నట్టు పెన్షన్లకి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు అక్కడే ఉండిపోరండి. లైన్లో ఉండేవారు, భోజనం ఉండేది కాదు, ఏముండేది కాదు. అయినా కానీ సాయంకాలం వచ్చేవారు, తిండి తిప్పలు ఉండేవి కాదు. అలాంటి జగన్ అన్న తెల్లారేసరికి డోర్ టు డోర్ కొట్టి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిస్తున్నారండి. లెగలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి, మా ఏరియాలోనే ఉన్నారు లేని వాళ్ళు, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ఈ రోజు సంతోషంగా ఆ తల్లి ముఖాల్లో సంతోషం కనిపిస్తుందండి. మరి ఏ కళ కనిపిస్తుంది. మరి జగన్ లాంటి ఏ ప్రభుత్వం చేయలేదండి, ఆయన ఒక్కరే చేశారండి. చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి పేద యువతకు స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పించామంటున్నారు. మరి ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం చెప్తారు ఉద్యోగాల గురించి? మాకేం ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదండి. ఆయన పార్టీ వాళ్ళు చేసుకున్నారు తప్ప మీకు ఇవ్వకపోవచ్చు, మీ చుట్టుపక్కల పిల్లలకి ఇచ్చిండొచ్చు. ఏ పిల్లలకి లేవండి. మేము ఆ పార్టీలో తిరుగుతాం, చేస్తాం, తెల్లారితే రోడ్డు మీద ఉంటున్నామండి. ఏమండి రాజకీయాల్లో మేము తిరిగినోళ్ళమే. ఏంటంటే అండి ఆయన మట్టుకు ఎవరికి ఇంత పేదోడికి ఇంత న్యాయం చేయలేదండి. ఆయన ఎవరికి ఉద్యోగాలు లేవండి. ఈ రోజు ఉద్యోగాలు వచ్చండి జగన్ అని పుణ్యమేండి. పిల్లలు సచివాలయం ఎంప్లాయీస్ చేస్తున్నారు జగన్ గారు పుణ్యమే, వాలంటీర్ చేస్తున్నారు జగన్ గారు పుణ్యమే. 5,000 కూడా ప్రైవేట్ జాబుల్లో నేను చేశానండి. 5,000కి ఉదయం వెళ్ళి సేకరి 8 గంటల వరకు నేను సేకరీ చేసిందండి, నిలబడి చేసానండి. హార్టికల్ వరకు 5,000 ఇచ్చేవారు. మరి నేను పిల్లలు పోషించుకు ఇప్పుడు వాళ్ళు నెట్లో చేసి అన్ని వర్కులు చేస్తున్నారు కదండి. 5,000 కూడా ఇంట్లో కూర్చుంటే ఎలా వస్తాయండి? ఏదో జాబే కదండి వాళ్ళకి కూడా చేసేది. చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడండి, అంతే అండి. జగన్ గారు చాలా మంచి పని చేశారండి. గోదావరి జిల్లాలో మెజారిటీగా కాపులు ఉన్నారు. మరి కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఏంటంటే కాపులు క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తొద్దండి. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ విభజించొద్దు. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ని విభజించి పాలించలేదండి. క్యాస్ట్ పరిపాలన కాదండి, ఇప్పుడు అందరూ ప్రజల పరిపాలన. అంతేగాని క్యాస్ట్లో కూడెట్టదండి ఎవరికి. కాపులు అయితే ఒకటి, లేకపోతే వాళ్ళు ఒకటి, సట్టిబజ్జీలు ఒకటి, లేకపోతే ఎస్సీలు వాళ్ళు అంత అనవసరం అండి. ప్రతి ఒక్కరు జగన్ గారు ప్రతి ఒక్కరికి డోర్ టు డోరు ప్రతి ఇంటికి లబ్ధి పొందారండి. ప్రతి ఒక్కరును కాపులేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి క్యాస్ట్తో సంబంధం లేదండి.
జగనానికి ఓట్లేసి జగనాన్ని కల్పిస్తామండి. ఇది మొట్ట 100% గ్యారెంటీ అండి. సీఎం ఆయనండి, 170 అయినా సీఎం జగన్ అన్నండి. మీరేమో సీఎం జగన్ గారిని మళ్ళీ గెలిపిస్తారంటున్నారు. సీఎం జగన్ గారు గోదావరి జిల్లాలపై పక్షపాత ప్రేమ చూపిస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు ఎక్కువ అభివృద్ధి పథకాలు లేదంటే సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తున్నారంటూ కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇవే విమర్శలు చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఏంటి జగన్ అన్న అన్ని ఏరియాలుగా సమానంగా చేస్తున్నారండి. గోదావరి లేదండి, పశ్చిమ గోదావరి లేదు, తూర్పు గోదావరి లేదు, అన్ని ఏరియాలకి ఆయన సమానం చేసుకొస్తున్నాడండి. జగన్ అన్న చేయింది ఏమీ లేదండి, ప్రతిదీ ఆయన చేస్తున్నాడండి. ఆ గోదావరి లేదా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా కాదండి, మాకు మటుకు జగన్ అన్న 100% ఆయనే చేశారండి మా ఏరియా అంతా. జై జగన్.